మళ్ళీ చూడు ఏమవుతుంది ఇది 3:1. సో మనకి ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత ఇచ్చినాడు 2 భాగాలు. సో 2 పార్ట్స్కి ఎంత ఇచ్చినాడు రా 40 ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది ఇండివిజువల్గా కనుక్కోవాలని చెప్తే. సో 3 పార్ట్స్కి ఎంత అవుతుంది 1 పార్ట్కి ఎంత అవుతుంది కనుక్కోవాలి. చెప్పండి ఏమవుతుంది 2 గంటల 8 సో 3 గంటల 60. ఈ పార్ట్కి ఎంత అవుతుంది 20. సో వాళ్ళిద్దరు సపరేట్గా ఒక 60 రోజుల్లో చేయగలరు, ఇంకొకరు 20 రోజుల్లో వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని కృష్ణ మీకు ఏమని చెప్పింది అంతేనా చెప్పండి. 2 గంటల 2 4 8 4 గంటల 4 5 20. సో ఎన్ని రోజుల్లో చేస్తారు వాళ్ళిద్దరు కలిసి 15 రోజుల్లో చేస్తారు. సో ఈ లెక్క చెప్పినాం ఆల్రెడీ రైట్. ఇక్కడ నుంచి చూసుకోండి ఈ 2 లెక్కలు చెప్పాలి 81 82. చూడండి ఏమి ఇచ్చారు 81 ప్రాబ్లం అనేది ఇచ్చినాడంటే బి కంటే ఏ 2 రెట్లు పనివంతుడు అనుకొస్తున్నాడు. బి తర్వాత ఏబి కంపారిజన్ చేస్తున్నాడు. బి కంటే ఏ అనేవాడు ఏం చేస్తాడంట 2 రెట్లు పనివంతుడు అనుకుంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి అనేవాడు 1 ఉంటే కదా ఏ అనేవాడు ఏమవుతాడు 2 అవుతాడు. సో ఇదేం చెప్తుంది ఇది ఎఫిషియన్సీ గురించి చెప్తుంది. ఒకవేళ టైం రేషియో కావాలంటే మీకు ఏమవుతుంది చెప్పండి 1:2 అవుతుంది. సో ఇప్పుడు వాడు ఏమి ఇచ్చినాడు చెప్పండి ఓవరాల్గా క్వశ్చన్లో ఏ మరియు బీలు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంట 4 రోజుల్లో. ఇంకా సి కూడా ఇచ్చినాడా రైట్ సి కూడా ఇచ్చినాడు చూడ బీసీ కూడా ఇచ్చినాడు. సారీ అయితే ఇంకా మనకి ఏబీ తర్వాత బీసీ కూడా ఇచ్చినాడు. అంటే చెప్పండి ఏమి ఇచ్చినారు బీసీకి సి కంటే బి అనేవాడు 2 రెట్లు. అంటే ఒకవేళ సి 1 ఉంటే బి అనేది ఎన్ని రెట్లు అవుతుంది 2 అవుతుంది. బట్ మనకి ఇక్కడ చూడండి బి ఇక్కడ ఉన్నాడు బట్ మనకి రేషియో అనేది డిఫరెంట్గా ఉండదనే లేదా. సో డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలా ఈక్వల్ చేయాలి. అంటే ఇది కూడా మనకి ఏం కావాలా 2 ఉండాలి. కాబట్టి దీన్ని ఏమైతే చెప్పండి 2 2 4 2 1 2. సో అప్పుడు మనకి A:B:C యొక్క రేషియో ఏమవుతుంది 4:2:1. ఇది ఎఫిషియన్సీ యొక్క రేషియో. ఒకవేళ అప్పుడు టైం రేషియో కావాలంటే ఏమవుతుంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే మీకు ఏమని చెప్తే షార్ట్ కట్ చెప్పండి. సో మనకి ఏ కావాలంటే ఈ 2 అవుట్లు ఇంటూ చేయాలి అంతేనా. సో 2 1 2. సో బి కావాలని కష్టం అంటే ఈ 2 అవుట్లు ఇంటూ 4 1 4. సో ఇది కావాలని కష్టం అంటే ఈ 2 అవుట్లు. సో 4 2 8 రైట్. సో మీకు చెప్పండి ఏమవుతుంది 2 1 2 2 2 4 2 4 8. సో మనకి ఇది ఏం రేషియో టైం రేషియో. ఇప్పుడు వాడు ఇది ఏమి ఇచ్చాడు చెప్పండి. వాళ్ళు ముగ్గురు కలిసి చెప్తున్నాడా వాళ్ళు ముగ్గురు కలిసి ఓన్లీ ఏబీ మాత్రం ఇచ్చినాడు. సో ఓకే ఏబీ మరియు ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంట 4 రోజుల్లో పూర్తి చేసి సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తారని కష్టం అంటున్నాడు. ఇక్కడ చూడండి ఏ మరియు బీలు అని కష్టం అంటున్నారు. ఏ మరియు బీలు. సో మనకి ఇక్కడ ఇంకా అవసరం లేదు, ఇంకా టైం రేషియో అవసరం లేదు మనకి. ఎఫిషియన్సీ వాడే ఇచ్చినాడు కదా మనకి ఎఫిషియన్సీకి సంబంధించి గురించి మాట్లాడుతున్నాడు. టైం గురించి ఏం అవసరం లేదు మనకి. సో ఏబీ అంటే ఇద్దరు ఎంత ఉన్నది ఎఫిషియన్సీ 6 ఉన్నది. వాళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంట వరకు 4 రోజుల్లో చేస్తారంట. అప్పుడు ఈ వర్క్ టోటల్ వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలంట సి కంప్లీట్ చేయాలంట. సో సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉండదు 1 ఉండదు. కాబట్టి 6 4. సో ఎన్ని రోజులు తీసుకుంటాడు మన సి అనేవాడు 24 రోజులు తీసుకుంటాడు రైటా. సో మనకి ఇక్కడ ఎఫిషియన్సీ గురించి మాత్రమే ఆన్సర్ వచ్చేస్తున్నది. టైం గురించి ఏం అడగలేదు కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముండదు చూడండి 83 ఏముండదు 82 ఏముండదు. ఒక పొలాన్ని ఇది కాదు ఇది ఫ్రాంజల్ ఒక పనిని పూర్తి చేయడానికి విక్రమ్ కంటే 2 ఇంతలు అనకష్ అంటున్నాడు. ఫ్రాంజల్ ఎవరు ఫ్రాంజల్ ఇది అవసరం లేదు మీకు ఆల్రెడీ చెప్పిన కాన్సెప్ట్ పొద్దున్న. ఫ్రాంజల్ తర్వాత ఇంకొకరు ఎవరు విక్రమ్. చెప్పండి ఫ్రాంజల్ అనేవాడు విక్రమ్ కంటే 2 రెట్లు ఎక్కువ వీడు 1 ఉంటే వీడు ఏమవుతాడు 2 అవుతుంది. సో ఫ్రాంజల్ విక్రమ్కి. నెక్స్ట్ ఇంకొకరితో ఎవరు కంప్లీట్ చేస్తున్నారు. సో మరి నెక్స్ట్ ఫ్రాంజల్ అశ్వినా విక్రమా ఫ్రాంజల్ ఎవరు ఇచ్చినారు చెప్పండి ఇక్కడ రైట్. సో ఫ్రాంజల్ ఒక పనిని పూర్తి చేయడానికి విక్రమ్ కంటే 2 ఇంతలు లేదా అశ్విన్ కంటే 3 రెట్లు తీసుకుంటాడు అనకష్ అంటున్నాడు. సో మనకి అశ్విన్ కంటే 3 రెట్లు తీసుకుంటాడు అనకష్. అప్పుడు చూడండి ఒకవేళ వీడు 1 ఉంటే వీడు ఎన్ని ఉంటాడు 3 రెట్లు ఉంటాడు. బట్ మనకి విక్రమ్ ఫ్రాంజల్ అనేవాడు దీంట్లో ఉన్నాడు ఈక్వల్గా ఉన్నారా లేరు. కాబట్టి దీన్ని ఏముతో ఇంటి చేయాలా 3తోనే. దీన్ని ఏముతో ఇంటి చేయాలా రైట్. ఇలాంటి లెక్కలు ప్రాఫిట్ అండ్ లాస్ ఎన్ని చేసినా గుర్తున్నాయి కదా చెప్పండి. 3 2 6 3 1 3 3 2 6 2 1 2. సో మనకి ఫ్రాంజల్కి విక్రమ్కి అశ్విన్కి రేషియో ఏమొస్తుంది చెప్పండి. ఫ్రాంజల్ ఎంత వచ్చింది 6, విక్రమ్ ఎంత వచ్చింది 3, అశ్విన్కి ఎంత వచ్చింది 2. ఏం రేషియో ఇది ఎఫిషియన్సీ రేషియో అంటారు. ఒకవేళ టైం రేషియో కావాలంటే మనకి ఏం చేసి చెప్పండి 3 6 3 2 6 నెక్స్ట్ 3 ఇడిచిపెట్టాలా 6 2 12 ఇది ఇడిచిపెడితే 6 3 18. సో 6 1 6 6 2 12 6 3. సో 1:2:3. ఏది ఇది టైం రేషియో. బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చిన టైంతో పని ఉండదని లేదు చూద్దాం.
అయితే కలిసి పనిచేసిన తర్వాత చూడండి, సమయం తీసుకున్న తర్వాత కలిసి పనిచేసి ఎవరు కలిసి పనిచేస్తారా, వర్కింగ్ టుగెదర్ దే క్యాన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 6 days అన్నాడు. వాళ్ళు అందరూ కలిసి పనిచేస్తే అనకస్ట్ అంటున్నాడు. సో మనకి అవసరం లేదు, టైం రేషన్ అనేది కూడా అవసరం లేదు, తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. వాళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తే ఎన్ని రోజులు అయిపోతుంది వరకు, 6 రోజులు అవుతుంది అన్నారు. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఇచ్చిన రేషియో ఏమిటో టైం రేషియో ఇచ్చిండేది. ఒక పనిని పూర్తి చేయడానికి విక్రమ్ కంటే 2 ఇంతలు సమయం అని ఇచ్చాడు. సారీ, మనకి ఇది ఫస్ట్ ఇచ్చిన రేషియో ఏ రేషియో చెప్తున్నాడు, టైం రేషియో ఇచ్చింది. అంటే మనకు వచ్చింది ఏం రేషియో అవుతుంది, ఇది ఎఫిషియన్సీ రేషియో అవుతుంది. రైటా? సో అది చూసుకోండి. సో ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిపితే ముగ్గురు ఎంత ఉంటుంది ఎఫిషియన్సీ చెప్పండి. 3 + 2 + 1 ఎంత, ఎన్ని రోజులు చేస్తారంటే వాళ్ళు టోటల్ వరకు 6 రోజులు చేస్తారు. ఈ టోటల్ వర్క్ ఎవరు చేయాలంటే ఇప్పుడు సో విక్రమ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నది, మనకి ఎంత ఉన్నది విక్రమ్ యొక్క ఎఫిషియన్సీ. సో 2 1 3 6 సో అయిపోయిందే. సో మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇండివిజువల్గా ఇచ్చినాడు, 81 and 82 ఇండివిజువల్గా ఇచ్చేసినాడు. సో మనకి టైం అనేది ఎప్పుడైనా ఒకవేళ డిఫరెంట్గా ఇచ్చినప్పుడు, అంటే డిఫరెన్స్లో ఇచ్చినప్పుడు, రేషియో ఇచ్చినప్పుడు చూసుకోండి, ఇండివిజువల్గా సపరేట్గా కనుక్కోండి. రైటా? సపరేట్ కనుక్కున్న తర్వాత వాళ్ళిద్దరు కలిసి చేయాలన్నప్పుడు మరి ఓవరాల్గా అన్నప్పుడు కనుక్కోండి. ఒకవేళ ఇద్దరికైనా కానీ సరే, ముగ్గురికైనా కానీ సరే. సో అదొక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను, మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తుపెట్టుకోండి అది. రైట్, చూడండి మనకి లెవెల్ 1లోన నెక్స్ట్ వేరే కాన్సెప్ట్ క్వశ్చన్స్ వస్తాయి. చూడండి ఏ కాన్సెప్ట్ క్వశ్చన్స్ అనేది జాగ్రత్త చూడండి. ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్ 113 క్వశ్చన్ చూడండి రా, జాగ్రత్తగా వినండి. దీన్ని ఏ విధంగా చేయాలి చెప్తాను. ఫస్ట్ మీకు 2 మెథడ్లు చెప్తాను, ఏ మెథడ్ ఈజీ ఉన్నది అనేది కూడా చెప్పాను. నాకు ఒక పొలాన్ని 12 మంది పురుషులు లేదా 14 మంది స్త్రీలు 14 రోజులు చేయగలరు అని క్వశ్చన్ ఇచ్చినాడు. రైటా? సో అంటే ఏమి ఇచ్చినాడు చెప్పండి. ఒక పొలం ఉందంట, ఎంతమంది పురుషులు అంటారా, ఇక్కడ చూడండి 12 మంది పురుషులు అంటే మేల్ అంటే M1 అని రాసుకో, మేల్ అంటే M రాసుకో. సో ఈ 12 మంది పురుషులు ఈ 12 ఎన్ని రోజులు చేస్తారంట, సో 14 రోజులు చేస్తారు. అంటే మీకు పొద్దున ఒక ఫార్ములా చెప్తే ఏమని చెప్పిందంటే M1 D1 తర్వాత H1 E1 W2 ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పిన M2 D2 H2 E2 W1. ఇది గుర్తున్నదనా? సో ఇప్పుడు ఏమంటున్నాడంటే కొంతమంది పురుషులు 12 మంది పురుషులు అంటే మేలు ఎన్ని రోజుల్లో చేస్తారంట, 14 రోజుల్లో చేసే ఈ పనిని. మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నాడు, 18 మంది లేడీస్ అంటే ఉమెన్స్. మరి మంది వాళ్ళు కూడా మెన్సే కదా, మామూలు వాళ్ళు కూడా ఇప్పుడు మనుషులే కదా, వీళ్ళు మనుషులే ఏమంటే ఇక్కడ కూడా మనుషులే, మెంబర్సే కదా. బట్ ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు, మేల్స్ గురించి చెప్తున్నాడు. సో ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు, ఉమెన్స్ గురించి చెప్తున్నాడు. అందుకని ఇక్కడ మేల్స్ని ఎంతో మెన్షన్ చేసినాడు, ఉమెన్స్ని డబ్ల్యూతో మెన్షన్ చేసినాడు. వీళ్ళు కూడా ఎన్ని రోజుల్లో చేస్తారంట, 14 రోజులు. అంటే ఒక పనిని 12 మంది పురుషులు 14 రోజులు చేస్తే అదే పనిని 18 మంది లేడీస్ ఎన్ని రోజుల్లో చేస్తారంట, 14 రోజులు. అంటే ఇక్కడ ఏం కామన్, డేస్ కామన్ కాబట్టి అందుకోసం చూడండి డేస్ అనేది ఆటోమేటిక్ ఏమైపోతుంది అంటే మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఏమని రాయించాను కష్టం అంటే 12 మెన్స్ ఈజ్ ఈక్వల్ టు 18 ఉమెన్ అని రాయచ్చా లేదా, రైటా? ఒక పనిని ఒకే పనిని అంటే కామన్ వర్క్ని మేల్స్ ఇంత వర్క్ ఇన్ని రోజుల్లో చేస్తారు, సేమ్ డేస్. ఫీమేల్స్ ఇంత డేస్లో చేసినప్పుడు సో మనకి ఎఫిషియన్సీ ఏమవుతుంది కష్టం అంటే ఎంతమంది ఈ 12 మంది మేల్స్ చేసే ఎఫిషియన్సీ అనేది ఎవరికి ఈక్వల్ అవుతుంది, 18 యొక్క ఉమెన్స్ యొక్క ఎఫిషియన్సీకి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? సో మీకు ఇది చెప్పినాను కదా, మీకు ఇది ఆల్రెడీ గుర్తుందా? సో దాని ప్రకారం డైరెక్ట్గా రాసుకోవచ్చా? ఇప్పుడు చూడండి ఒకవేళ మేల్కి ఉమెన్ యూత్రంకి వస్తే ఏమవుతుంది, బై అవుతుంది లేదా? సో ఉమెన్కి రేషియో ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 18 యూత్రంకి వస్తే ఏమవుతుంది 12, రైట్? సో మనకి రేషియో ఏమవుతుంది చెప్పండి, 6 × 18 6 రెట్ల 12. సో ఉమెన్కి సో మెన్కి ఉమెన్కి యొక్క రేషియో ఏమొచ్చింది మనకి 3:2 అంటే 3/2 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దామండి. చూడండి అది ఏమి ఇచ్చాడు చెప్పండి. అయితే 8 మంది పురుషులు అంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు 8 మంది పురుషులు తర్వాత 16 మంది ఉమెన్స్ ఈ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారనేదే క్వశ్చన్. అదేనా క్వశ్చన్? ఇప్పుడు చెప్పండి మనకి ఇక్కడ వచ్చింది ఏమిటి వచ్చింది, ఇది 3:2 అనేది. ఓకే, ఈ ఎఫిషియన్సీ అనేది ఇప్పుడు మనకు ఇప్పుడు 3:2 అనేది రేషియో వచ్చింది. ఓకే, దీన్ని ఏం మెన్షన్ చేస్తుంది ఇది, రైటా? ఎఫిషియన్సీని అంటే సామర్థ్యాన్ని చేస్తుంది. ఇప్పుడు చూడండి ఒకవేళ టోటల్ వర్క్ కదా మనకు కావాల్సింది. సో టోటల్ వర్క్ అంటే ఇది తీసుకున్న టోటల్ వర్క్ వస్తుంది, ఇది తీసుకున్నా కానీ టోటల్ వర్క్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మెన్స్ ఎంతమంది ఉన్నారు, మెన్స్ యొక్క రేషియో మనకి మెన్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 3. సో 12 × 36 ఇంటూ ఎంత ఉన్నది 14. కావాలంటే చేయండి, 14 6
84 14 మూల 42 ఒక 8 అంటే ఎంత వచ్చింది చూడండి సేమ్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఉమెన్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది 2. సో 18 గంటల 36 ఇంటూ 14. సో మనకి ఇక్కడ నుంచి 36 ఇంటూ 14 అనే వచ్చింది. సో మనకి ఇక్కడ కూడా ఏమొస్తుంది టోటల్ వర్క్ అంటే నువ్వు ఇదైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా కానీ నీకు టోటల్ వర్క్ అనేది వస్తుంది. అర్థమైందే? సో ఇది తీసుకున్న టోటల్ వర్క్ వస్తుంది, ఇది తీసుకున్నా కూడా టోటల్ వర్క్ అనేది వస్తుంది. సో మనకి ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత వచ్చింది 504 యూనిట్స్ వచ్చింది. సో టోటల్ వర్క్ ఎంత 504 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎవరెవరు చేయాలా మెన్స్ ఉమెన్స్ అన్నారు. ఇప్పుడు చూడండి ఇప్పుడు వీళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ మనకి ఎప్పుడైనా మనం మీకు ఏమేం చేసుకున్నా ఎన్ని రోజుల్లో చేస్తారంటే టోటల్ వర్క్ పైన ఉంటుంది, కింద ఎప్పుడైనా కానీ ఏముంటుంది ఎఫిషియన్సీ ఉంటుంది, సామర్థ్యమే కదా ఉండేది. సో ఇప్పుడు వీళ్ళ యొక్క సామర్థ్యం అనుకోవాలి మనం. ఇప్పుడు చెప్పండి 8 ఇచ్చినాడు, మెన్ యొక్క సామర్థ్యం ఎంత ఉంటుంది 3 ఉంటుంది ప్లస్ 16. ఉమెన్ యొక్క రేషియో ఎంత ఉంటుంది మనకి 2. సో 8 మూల 16 ఎంత 32. అంటే మనకి టోటల్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది చెప్పండి రైట్. సో మనకు టోటల్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 50. అందుకోసం వీటిని ఎప్పుడైనా కానీ టోటల్ వర్క్ని ఇంటి చేయకూడదు. అది ఏముండదు చూడండి 36 ఇంటూ 14 కాదు ఉండేది, దాన్ని అట్లా పెట్టుకుంటే కొట్టుకోవడానికి మీకు ఈజీగా అవుతుంది. సో 14 కార్ల 14 50, 4 కార్ల 490. అంటే మనకి ఎన్ని రోజులు అయిపోతుంది 9 days. ఇది కాన్సెప్ట్, ఇది కంపల్సరీ నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. కష్టం ఉన్నా కానీ నేర్చుకోవాలా. ఇది అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైందే? సో నార్మల్గా ఏమంటున్నారంటే సేమ్ ఒక వర్క్ని 12 మంది మేల్స్ పురుషులు రైట్, 18 మంది స్త్రీలు, వీళ్ళు 14 రోజులు చేసి వీళ్ళు కూడా 14 రోజులనే చేస్తారు. అప్పుడు మనకి డైరెక్ట్గా కామన్ డేస్ రాయొచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు డైరెక్ట్ చూసిన వెంటనే నీకు ఏం ఐడియా రావాలా, ఇది రావాలి ఐడియా. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది మెన్కి ఉమెన్కి రేషియో వస్తుంది. సో ఈ రేషియో అనేది దేన్ని తెలియజేస్తుంది, ఇది ఇంపార్టెంట్. సో ఈ రేషియో అనేది దేన్ని తెలియజేస్తుంది ఎఫిషియన్సీని తెలియజేస్తుంది, సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. దేన్ని తెలియజేస్తుంది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. సో సామర్థ్యాన్ని తెలియజేసిన తర్వాత వాడు ఏమంటున్నాడంటే 8 మంది పురుషులు 14 మంది స్త్రీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తున్నారు అనేది క్వశ్చన్ ఇది రైటా. ఈ విధంగా క్వశ్చన్ అడిగినప్పుడు సో టోటల్ ఎప్పుడైనా మనం ఎప్పుడు కనుక్కుంటాం డేస్ రోజులు ఈజుకుంటే మనకు ఫార్ములా ఏమి నార్మల్గా ఎప్పుడైనా కానీ టోటల్ వర్క్ పైన ఉండాలి ఎప్పుడైనా కానీ ఏమైనా ఉంటుంది టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ మనం చేయాలనుకుంటే అంటే ఇక్కడ తీసుకున్న వస్తుంది, ఇక్కడ తీసుకున్నా కానీ టోటల్ వర్క్ అనేది వస్తుంది అంతేనా. సో కింద ఏం చేయాలి ఎఫిషియన్సీ, వాడు ఎంతమంది ఎవరికైతే ఇచ్చినట్టు వాళ్ళకి ఎఫిషియన్సీ కనుక్కొని చేసి మీకు 9 days అనేది వస్తుంది. ఇది కాన్సెప్టువల్తో చేసే క్వశ్చన్. ఇది ఈ మెథడ్ ఏమిది కాన్సెప్టువల్ మెథడ్ రైట్. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనకి ఇది షార్ట్కట్ అనేది వర్కౌట్ అవుతుంది కొన్ని లెక్కల కంటే హై లెవెల్ లెక్కలు కొన్ని వస్తుంది అనుకో వితౌట్ ఫార్మ్ మనం చేయాల్సి ఒకవేళ నేను చెప్తే మ్యాక్సిమం వస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా రాకపోతే ఎట్లా చేయాలని చెప్తాను. అందుకోసం ఇది అయితే నేర్చుకోవాలి మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఇప్పుడు నార్మల్గా ఫార్ములా బేస్ ఎట్లా చేయొచ్చు చూడండి. నార్మల్గా ఏముంటుందంటే ఒరిజినల్ డేస్ ఉంటుంది. సో ఒరిజినల్ డేస్, సో ఈ ఒరిజినల్ డేస్ బై న్యూ బై ఓల్డ్ ప్లస్ న్యూ బై ఓల్డ్. ఇప్పుడు చూసినా నార్మల్గా చూడండి మీరు నార్మల్గా దాంట్లో చూసినా యాక్చువల్గా వారు ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు చెప్పండి. ఎన్ని రోజులు మీరు లెక్క చూసి చెప్పండి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు 14. సో 14 రోజుల్లో చేయగలరు రైట్. నెక్స్ట్ మెన్కి ఉమెన్కి ఒకటి ఉండదనే లేదు. ఫస్ట్ కొంతమంది ఉన్నారు, తర్వాత ఇంత కొంతమంది అయినారు. మళ్ళీ నెక్స్ట్ మెన్ ఉమెన్ ఫస్ట్ ఇంతమంది ఉన్నారు, తర్వాత ఇంతమంది ఉన్నారు చెప్తున్నారా లేదా అది చెప్పండి. ఫస్ట్ మెన్ ఎంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చినారు. ఓల్డ్ ఫస్ట్, న్యూ అంటే కొత్తది, ఓల్డ్ అంటే పాతది. ఫస్ట్ ఒరిజినల్ అంటే పాతది. సో ఈ ఒరిజినల్ మనకు ఓల్డ్ అనేది ఓల్డ్ ఎంత ఇచ్చాడు చెప్పండి. ఫస్ట్ న్యూ ఎంత ఇచ్చాడు చెప్పండి. న్యూ ఎంత ఇచ్చినాడు న్యూ 8, ఓల్డ్ ఎంత ఇచ్చినాడు 12 ప్లస్ ఇక్కడ కూడా 18. ఇప్పుడు ఫస్ట్ ఆ 14 మర్చిపోండి, కింద మాత్రం సాల్వ్ చేయండి మీరు రైట్. ఇప్పుడు చెప్పండి 12 18 ఎల్సిఎం ఎంత 36. సో 12 మూల 36 కదా. సో 8 మూల 24, 18 రెంట్ల 36 కాబట్టి 16 రెంట్ల 32, పైన 14 అనేది ఉంటుంది మర్చిపోండి. ఫస్ట్ 14 మర్చిపోయిన తర్వాత రైట్. దీంతో వస్తుందని చెప్పండి. చెప్పండి ఇది ఎంత అవుతుంది, ఎంత వస్తుంది 56 బై 36. సో పైన ఏముంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ 14 ఇంటి విధులను తీసుకునే ఏమవుతుంది 36 బై 56. సో 14 ఒకట్ల 4 ఒకట్ల 4. సో మనకి ఏమొచ్చింది 9. మనకి ఇక్కడ కూడా ఆన్సర్ ఏమొచ్చింది 9 days వచ్చింది. సో ఇది ఏమిది
ఫార్ములా బేస్డ్ ఆన్సర్ చేసి అందుకోసం చూడండి మీకు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసినప్పుడు కూడా a/b/a+b చేసినామా లేదా సో మనకు అక్కడ కూడా ఒరిజినల్ డేస్ అంటే ఫస్ట్ ఒరిజినల్ డేస్ కామన్గా ఎన్ని ఉన్నాయి, తర్వాత న్యూ ఎక్కడ ఓల్డ్ ఎక్కడ అని రాసుకొని దీన్ని మాత్రం సాల్వ్ చేస్తారనుకో భిన్నం, తర్వాత దీన్ని నార్మల్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి ఇది ఫార్ములా బేస్డ్ ఈజా. సో ఇది నేర్చుకోండి, ఇది కూడా నేర్చుకోండి. బట్ ఎగ్జామ్లోనే ఇది కొంచెం త్వరగా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం అవసరం లేదు, డైరెక్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం ఆలోచించాలి, క్యాలిక్యులేషన్స్ ఏం ఇక్కడ కూడా పెద్దగా ఏమి ఉండదు, సేమ్ వస్తుంది, బట్ కొంచెం ఆలోచించాలి ఇక్కడ. బట్ నేర్చుకునేటప్పుడు మాత్రం రెండు నేర్చుకోవాలా. మనం ఫస్ట్ ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఎగ్జామ్లో ఇది ప్రిఫరెన్స్ ఇచ్చిగా చేయండి, టక్కన వచ్చేస్తుంది అనమాట. రైట్ చూడండి లెవెల్ 1లోన 114. సో 114 చూడండి ఏమి ఇచ్చినాడంటే 8 మంది పురుషులు లేదా 12 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తారంట. సో ఒరిజినల్ డేస్ మనకి ఎంత ఇచ్చినాడు రా, ఒరిజినల్ 24 డేస్ రైట్. న్యూ ఓల్డ్ చెప్పండి, న్యూ ఎంత ఇచ్చినాడు 8 అయిపోయి 24 ఆన్సర్. ఆగు కొంచెం కొద్దిగా ఆగండి, ఓపిస్తున్నాడు ఇంకా మ్యాన్ అఫీషియల్ మనిషిగా చేస్తున్నాడు రైటా. సో మనకి ఏమవుతుంది 1 + 1, సో ఏమవుతుంది 24/2. సో మనకి ఎన్ని రోజులు వస్తుంది 12 రోజులు వస్తుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి ఏమున్నదా, ఎన్ని వద్దురా 115. సో 10 మంది పురుషులు లేదా 15 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 30 రోజుల్లో చేస్తుంటున్నారు. సో చెప్పండి వాల్యూస్ చెప్పండి, ఒరిజినల్ డేస్ ఎన్ని 30, ఆ తర్వాత న్యూ 10, ఓల్డ్ 10. సో న్యూ ఎంత 15/10, న్యూ ఎంత 27/, ఓల్డ్ ఎంత 15 రైట్. మనం ఫస్ట్ చెప్పడం కానీ మీకు ఇబ్బంది అనిపిస్తుంది అన్నప్పుడు కింద మాత్రమే సాల్వ్ చేయండి రైట్. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది మీ ఇష్టం ఎట్లయినా కానీ కొట్టుకుంటుంది, నార్మల్గా మీకు చేసే కానీ బెటర్ కానీ. సో 15 అంటే 30 అంటే 10 ముళ్ళ 30 అంటే 15 ముళ్ళ 45. నెక్స్ట్ 27 గంటల ఒరేయ్ మీరు కొట్టంటారు నాయన, మీరు అనుకున్నట్లే చేయాలా. 5 గంటల 10, 5 ముళ్ళ 15 అంటే 3/2 ప్లస్ చెప్పండి 3 9 27, 3 5 15. సో మనకి ఏమొచ్చింది 9 అంటే మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది 10. చెప్పండి ఏమవుతుంది 5 ముళ్ళ 15, 9 గంటల 18. సో 15 గంటల 30 అంటే 33/10. సో మనకి ఆన్సర్ ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 30 ఉండదు, ఇక్కడ 33/10 అంటే ఏమవుతుంది 10/33. చెప్పండి 3 10 3. సో మనకి ఏమవుతుంది 100/11 లేదంటే మనకి ఆప్షన్స్లో ఏమిటిలో ఇచ్చినాడు మిశ్రమ భిన్నంలో ఇచ్చినట్టు ఒక మిశ్రమ భిన్నంలోనే చేయండి. దీన్ని ఏమవుతుంది 11 9 99 అంటే 9/11 1 కదా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి 116 క్వశ్చన్ ఏమంటే చెప్పండి రా 116 117. ముగ్గురు ఇస్తే కూడా ఏముండదు సేమ్ మొత్తం చూడండి 6 మంది పురుషులు 2 మహిళలు 4 అబ్బాయిలు ఒక పనిని 77 రోజుల్లో చేస్తారంటున్నాడు. ఎన్ని రోజుల్లో చేస్తాడు 4 ఇచ్చినా కానీ సేమే, ఎంతమంది నేను మనకి నో ప్రాబ్లం. చెప్పండి 77. న్యూ ఓల్డ్ అనేది 3 సార్లు వస్తుంది అంతే. ఇప్పుడు 4 ఇస్తే 4 సార్లు వస్తుంది అంతే. చెప్పండి న్యూ ఏమి ఇచ్చాడు చెప్పండి. సో ఒక పని 1 1 1 కదా అన్ని న్యూ ఏమి ఇచ్చాడు 1 1 1. చెప్పండి ఓల్డ్ ఏమి ఇచ్చాడు చెప్పండి 6 2 4 రైట్. సో మనకి ఇది సాల్వ్ చేయాలి. సో మనకి దీని యొక్క ఎల్సిఎం ఎంత అయితే చెప్పండి 12. సో 6 2 12, 2 6 12, 4 ముళ్ళ 12. సో ఎంత అవుతుంది 11/12. సో మనకి ఏం చేయాలి ఇప్పుడు 77 ఉన్నది, దీన్ని ఏమైతే 12/11. సో 11 కార్ల 11. సో 12 సో మనకి ఎన్ని రోజులు పడుతుంది 84 days. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 117. ఒక పనిని 10 మంది పురుషులు 20 మంది స్త్రీలు తర్వాత ఎంతమంది 40 మంది బాలురు కలిపి ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారంట 7 నెలల్లో పూర్తి చేస్తారని అంటారు. సో మనకి ఆప్షన్స్ చూడాలి, 7 నెలలు అన్నప్పుడు మనకి ఆప్షన్స్ చూడాలి. ఫస్ట్ ఆప్షన్స్ అనేవి డేస్లో ఇచ్చినాడా లేదంటే నెలల్లోనే ఇచ్చినాడు. ఆప్షన్స్ ఏమిట్లో ఇచ్చినాడు నెలలో ఇచ్చినాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, నెలలో తీసుకుని చేయాలి. ఒకవేళ ఆప్షన్స్ ఒకవేళ డేస్లో ఇచ్చింటే మనం ఏం చేయాలి దీన్ని. సో మ్యాక్సిమం వాడి పైన ఏమి ఇచ్చింటే కింద కూడా అదే ఇచ్చింటాడు. సో చూడండి ఏమి ఇచ్చాడు చెప్పండి మనకి 7 months 7 months ఇచ్చాడు. చెప్పండి ఓల్డ్ న్యూ చెప్పండి, ఫస్ట్ న్యూ చెప్పండి 5 5
5 ఓకే 40 రైట్. ఇక్కడ చూడండి ఎల్సిఎం ఎంత అవుతుంది? ఎల్సిఎం 40ఏనా? రైట్. చెప్పండి మనకి ఏమవుతుంది? 10 4 40 అంటే 5 4 20, 20 రెంట్లు అంటే 5 రెంట్ల 10. సో ఇక్కడ 5 ఉంటుంది. సో మొత్తం ఎంత అవుతుంది? 35/40 అంటే మనకి ఏం చేసుకున్నది చెప్పండి ఇక్కడ 7 ఇంటూ సో 40/35 అంతే కదా, మనకి రివర్స్ అవుతుంది భిన్నం. 7 ఒక అట్లా 5 ఒక అట్లా 5 ఎంబర్. సో మనకి ఎన్ని రోజుల్లో చేస్తారు? 8 రోజుల్లో చేస్తారు. సో ఒకటే ఫార్ములా, ఒరిజినల్ డేస్ ఎన్ని ఉంటాయి? న్యూ ఓల్డ్ అక్కడ నార్మల్గా తీసుకొని పోవచ్చు. రైటా? అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇప్పుడు ఒక పరీక్ష పెడతాను. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 116 అన్న. ఇప్పుడు ఒకవేళ ఫార్ములా మెథడ్ కాకుండా 2 ఇచ్చినప్పుడు అయితే రేషియో మెథడ్ చెప్తారు, 3 ఇచ్చినప్పుడు రేషియో మెథడ్ ఎట్లా చేయాలనే కదా. రైట్. క్వశ్చన్ నెంబర్ 116 ఏమి ఇచ్చినారు చెప్పండి. 6 మంది పురుషులు లేదా 2 మహిళలు లేదా 4 అబ్బాయిలు అని కష్టం ఉన్నారు. సో మనకి ఇక్కడ ఎవరు ఇచ్చినారు? 6 మంది పురుషులు లేదా 2 మహిళలు లేదా అబ్బాయిలు బాయ్స్ రాయచ్చలేదు. ముగ్గురు 2 అన్నప్పుడు 2 రాస్తుంటే వాళ్ళు అంతా కలిపి కామన్ డేస్ ఒకటే ఉంటుంది. కామన్ డేస్ ఒకటే కదా ఉండేది. వీళ్ళందరూ కలిపి ఈ పని ఎన్ని రోజులు చేస్తారంటున్నారు? 77 రోజులు అని కష్టం అంటున్నారు. సో మనకి ఇక్కడ ఇంటూ 77 అంటే అన్నట్లు 77 క్యాన్సిల్ అవుతుంది కదా. సో మనం డైరెక్ట్ రాసుకోవచ్చు కదా. 2 అప్పుడు ఇంటి ముందు కూడా చెప్పిన డైరెక్ట్ ఇవి 2 రాయచ్చు. 2 ఉన్నప్పుడు రాయచ్చలేదా? 3 ఉన్నప్పుడు కూడా రాయొచ్చు. ఒక 4 ఇస్తే కూడా రాయొచ్చు. ఎన్ని రాయొచ్చు. రైట్. ఇట్లా రాసుకుంటూ పోయేది. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ రేషియో ఇది ఎవరికి అనుకున్నాలా చెప్పండి. మెన్స్కి ఉమెన్స్కి వస్తుందే లేదు రేషియో. అప్పుడు చూడండి మెన్స్కి ఉమెన్స్కి రేషియో ఏమవుతుంది? 2/6 అంటే ఏమవుతుంది? 2వ కార్ల 2వ మూల. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళిద్దరు కూడా కనుక్కోవచ్చా మనం? చెప్పండి. అప్పుడు ఏమవుతుంది? ఉమెన్స్కి బాయ్స్కి రేషియో ఏమవుతుంది చెప్పండి? 4/2 అంటే ఏమవుతుంది రేషియో? రైట్. సో ఇక్కడ చూడండి మెన్స్ ఉమెన్స్, ఇక్కడ మాత్రం ఉమెన్స్ బాయ్స్ అంటే రెండవలో కామన్ ఉండేది ఎవరు? కానీ ఈక్వల్ ఉన్నారా వాళ్ళు? ఇక్కడేం ఉమెన్స్ 3 ఉన్నారు, ఇక్కడేం ఉమెన్స్ ఎన్ని ఉన్నారు? మరి ఈక్వల్ ఉన్నారా? లేదు. అంటే ఇక్కడ నార్మల్ ఏమని చెప్తుంటే మెన్కి ఉమెన్కి రేషియో ఏమి ఇచ్చినాడంటే 1:3 ఉంది. ఇక్కడ ఉమెన్కి బాయ్స్కి రేషియో ఏమి ఇచ్చినాడంటే 2:1 అనేది ఉంది. బట్ మనకి ఇక్కడ ఈక్వల్ లేదు. ఈక్వల్ ఉన్నారా? ఎవరు ఈక్వల్ ఉన్నారు? ఎవరో ఒకరు కామన్గా ఉంటారు. ఆ కామన్గా ఉండే వాళ్ళు ఎవరు? ఇక్కడ ఉమెన్కి ఎంత ఉన్నది నెంబర్ ఇక్కడ? బట్ ఇక్కడ ఉమెన్కి నెంబర్ ఎంత ఉన్నది ఇక్కడ? కానీ ఎక్కడున్నా కానీ పర్సన్ ఎప్పుడైనా మారుతాడా? ఒకటే నెంబరే ఉండాలి. సో ఒకటే నెంబర్ ఉండదునే. సో లేదన్నప్పుడు సింపుల్గా దీన్ని ఏం చేయాలి? ఉమెన్కి ఎంత ఉన్నది? ఇక్కడ 2 అంటే 2తోనే చేస్తాం. ఇక్కడ ఉమెన్కి ఏముండదు 3 అంటే దీన్ని 3తోనే చేసి చాలు. చెప్పండి ఏమైంది? 2వ కార్ల 2వ ముళ్ళ 3 2 6 3వ కార్ల. ఇప్పుడు చూడండి కావాలంటే ఉమెన్కి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 అంటే ఇప్పుడు ఓవరాల్ రాయచ్చా? మెన్కి ఉమెన్కి బాయ్స్కి ఓవరాల్ రేషియో రాయచ్చా? చెప్పండి ఏమవుతుంది రేషియో? 2:6:3. ఏం చెప్తుంది ఇది? ఎఫిషియన్సీ రేషియో చెప్తుంది. ఏం రేషియో చెప్తుంది ఇది? ఎఫిషియన్సీ రేషియో చెప్తుంది. రైటా? సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి లేదంటే ఇక్కడ చూడండిగా 6 మంది పురుషులు లేదా 2 స్త్రీలు లేదా 4 బాయ్స్ ఎన్ని రోజులు చేస్తారంట పనిని? అంటే నువ్వు ఏదైనా ఒకటి తీసుకో. అంటే 6 మంది పురుషులు ఇంటూ 77 చేసిన రైటా? 2 ఏది ఉండదు ఉమెన్స్ ఇంటూ 77 చేసిన లేదంటే 4 బాయ్స్ ఉన్నారు కదా. సో ఇంటూ 77 చేసిన ఏది చేసినా ఏమొస్తుంది మనకి? టోటల్ వర్క్ వస్తుంది. సో మనకి ఇక్కడ చూడండి మనకి మెన్ ఈక్వల్ ఏముండదు? మెన్ ఈక్వల్ టు సో 6 రెంట్ల 12. సో ఉమెన్ ఈక్వల్ ఏముండదు? ఉమెన్ ఎందుకు 6 రెంట్ల 12. బాయ్స్ ఈక్వల్ ఏముండదు? సో 4 ముళ్ళ సో 4 కదా వచ్చిండేది. ఇదా అన్ని 12x12 వచ్చింది సేమ్. అంటే ఏదో ఒకటి తీసుకుంటే చాలని మీకు అర్థం. సో మీరు ఎగ్జామ్లో మాత్రం చెవులు ఏదో ఒకటి తీసుకుంటే వచ్చేస్తుంది టోటల్ వరకు. సో మనకి ఏమొస్తుంది చెప్పండి? 12 వేల 84. నెక్స్ట్ 12 వేల 84. సో 84 8 ఎంత అవుతుంది? 92. సో మనకి టోటల్ వర్క్ ఎంత వచ్చింది? 924. సో ఈ వర్క్ని ఎవరు చేయాలంట ఇప్పుడు చెప్పండి? అది ఏమి ఇచ్చినాడు? చెప్పండి ఎవరెవరు చెప్పినారు? ఒక స్త్రీ ఒక అబ్బాయి వీళ్ళు ముగ్గురు కలిసి చేయాలంట. ఒక అబ్బాయికి ఎంత ఉన్నది కెపాసిటీ? ఒక మేల్కి ఎంత ఉన్నది? 2. ఉమెన్కి ఎంత ఉన్నది? బాయ్స్కి ఎంత ఉన్నది? అంటే ఓవరాల్కి ఎంత వచ్చింది?
11 చేయండి. 11 నెంబర్ల 88. సో 11 నాళ్ళ 44. సో మనకి ఎన్ని రోజులు చేస్తారు? 84 రోజులు చేస్తారు. మీకు ఇంతకుముందు ఆన్సర్ ఎంత వచ్చేది? అదే వస్తుంది. సో మనకి ఇక్కడ రేషియో మెథడ్ చేసేటప్పుడు రైట్. సో ఇది కూడా రాసుకోండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ నెంబర్ 118 బాగా చూసేగిన ఫార్ములా వాడడానికి వస్తుందనే, ఫార్ములా వాడడానికి వస్తుందనే యూజ్ చేయలేం. యూజ్ చేసే కానీ ఆన్సర్ రాదు మీకు. ఇప్పుడు ఒరిజినల్ డేస్ రాయాలి అంటాడు పైన. సో మీరు క్వశ్చన్ చదివి ఏమిచ్చాడు? ఒక పనిని 20 మంది పురుషులు 16 రోజుల్లో చేస్తారు, అదే పనిని 20 మంది పురుషులు 18 రోజుల్లో చేస్తారన్నాడే. బట్ ఇంతకుముందు ఏమంటుండే? కామన్ డేస్ ఉంటుండే లేదా? సో కామన్ డేస్ ఇవ్వాలంటే ఒక పదం వాడినారట. మీ ప్రీవియస్ క్వశ్చన్లో ప్రతి క్వశ్చన్లోన ఒక పదం ఏం కామన్ కనిపిస్తుంది అంటే లేదా 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 అనే పదం కనిపిస్తుంది. కనిపించిందే? చూస్తున్నారు మీరట. సో ఇక్కడ లేదా 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 అని వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది, లేకుంటే కానీ వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఒకవేళ మనకి లేదనే క్వశ్చన్లో పదం కనిపించలేదు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు దేన్ని ఫాలో అవ్వాలా? ప్రొసీజర్ ఫాలో కావాల్సింది. అర్థమైనా? సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెంబర్ 118 చూడండి. ఏమి ఇచ్చాడంటే ఒక పనిని 20 మంది పురుషులు 16 రోజుల్లో చేస్తున్నారు. ఒక పనిని 20 మంది పురుషులు ఎన్ని రోజుల్లో చేస్తారు? 16 రోజుల్లో చేస్తారు. సేమ్ ఇంతకుముందు ఇక్కడ సేమ్ ఉంటుండే నెంబరు రైట్. ఇంకోటి చెప్పండి ఏముంటుండే? నెక్స్ట్ ఏమన్నారు? ఎంతమంది స్త్రీలు? 20 మంది స్త్రీలు. 20 మంది స్త్రీల ఎన్ని రోజుల్లో చేస్తారు? 18 రోజులు వేస్తారు. అప్పుడు చూడండి ఇది కామన్ ఉంటుంది ఇంతకుముందు. అట్లా కామన్ ఉంటేనే మనకి వర్కౌట్ అవుతుంది ఫార్ములాని. గుర్తుపెట్టుకోండి. అందుకోసం సింపుల్గా లేదా అనే పదం వచ్చిందంటే కదా వీ క్యాన్ గో విత్ ఫార్ములా. అది అదర్వైజ్ మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రొసీజర్ ఫాలో కావాల్సింది. చూడండి మనకి ఏమైతే చెప్పండి. 20 ఏమిడుతున్నానో కొట్టవచ్చు మీరు. ఈ నెంబర్లు కూడా కొట్టచ్చు. ఏం కాదు. 20 క్యాన్సల్ అవుతుంది. ఇది 16 ఉంది రైట్. 16 చెప్పండి ఏమిటితో పోతుంది ఇంకా? 2 నెంబర్ 16 2 9 18 అంటే మెన్ ఇక్కడికి వస్తే ఉమెన్ బై అవుతుంది కదా. సో ఆల్రెడీ ఏముండదు 9. సో ఇది అవతలం పోతే ఏమవుతుంది? బై 8. సో అంటే మెన్కి ఉమెన్కి రేషియో ఏమొచ్చింది? 9:8. అంటే ఇది ఏం చెప్తుంది అంటే మెన్ ఉమెన్ యొక్క రేషియో అనేది 9:8 అంటే ఏంటిది? 9:8 అనేది ఎఫిషియన్సీ అనేది క్వశ్చన్ రైటా. సో కావాలంటే ఇప్పుడు చూడండి మీరు ఇది తీసుకున్న టోటల్ వర్క్ వస్తుంది, ఇది తీసుకున్న కూడా మరి టోటల్ వర్క్ వస్తుంది. సేమ్ వస్తుంది. మరి ఏది తీసుకున్నా ఒకటే. చూడండి కావాలంటే మీకు ఒకసారి ట్రైన్ చేసి చెప్తాను కదా. 20 ఎం అంటే ఎంత ఉంది మనకి? ఎం అంటే ఎంత ఉంది మనకి రేషియో? 9. ఎన్ని రోజులు అంటున్నాడు? 16. కావాలంటే ఇది కూడా చూడండి. నెక్స్ట్ 20 ఇంటూ ఉమెన్ అంటే ఎంత ఉన్నది? 8. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు? స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 18. రైట్ 18. చెప్పండి 16 నెంబర్ ఎంత? 144. సో 18 నెంబర్ ఎంత? 144. సో 144 ఇంటూ 24 ఏది చేసినా ఒకటే కదా వచ్చేది. సో మనకి ఇది ఏదో ఒకటి తీసుకుంటే చాలా టోటల్ వర్క్ అనేది. సో ఇది టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ నింటి ఏదండి ఎప్పుడంగా ఎందుకంటే మనం లాస్ట్ చేయాలి కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ డేసే మనం కనుక్కోవాల్సింది. సో మనకి ఎవరు చేయాలి అంటే ఈ పనిని? ఎవరు చేయాలి ఈ పనిని? మన క్వశ్చన్ వచ్చి ఉంటుంది. ఇద్దరు కలిసి చేయాలా? అయితే ఇద్దరు కలిసి చేయాలంటే ఆ ఇద్దరు ఎవరు అంటే 20 మంది మెన్స్ 20 మంది ఉమెన్స్ వీళ్ళిద్దరు కలిసి చేయాలంట రైటా. సో అప్పుడు చెప్పండి అంటే వాడు ఏమంటున్నాడంటే 20 మెన్స్ తర్వాత 20 ఉమెన్స్ ఇక్కడ చేయొచ్చు, లేదంటే వేరే సపరేట్ నెంబర్లు కూడా చేయొచ్చు. సో అప్పుడు 20 ఇంటూ మనకి మెన్స్ యొక్క రేషియో ఎంత ఉన్నది? 9. అలాగే 20 ఇంటూ ఉమెన్స్ యొక్క రేషియో ఎంత ఉంటుంది? చెప్పండి. 20 9 9 అంటే 18 అంటే ఏమవుతుంది? సో ఓవరాల్గా ఎంత అవుతుంది? సో మనం దీన్ని ఏం తీసుకోవాలా? 340. సో చెప్పండి 0 0 క్యాన్సర్. 2తో కూడా కొట్టండి. 2 1 2 7 14. సో ఇంకేమవుతుంది? 16 9 144 సో 17 అంటే మనకి ఏమవుతుంది చెప్పండి? 17 వేల 17 నెంబర్ పోతుంది కదా. 17 9 153 అయితే ఎక్కువ అవుతుంది కానీ 17 నెంబర్ పోతుంది. సో మనకి ఆప్షన్స్లో అన్ని సంథింగ్ అంటే అది మామూలుగా ఇచ్చినట్టు ఫ్రాక్షన్స్లో ఇచ్చినట్టు చూడండి. ఏమి ఇచ్చాడు మనకి? సో 18 8/17 అంతే కదా. 17 నెంబర్ అనేది సరిపోతుంది. మిగిలింది 8/17 అనేది రైట్. సో మనకి ఇలాంటి లెక్కల్లో ఖచ్చితంగా ఏం చేయాలి మీరు? సో రేషియో మీద ఈ ప్రొసీజర్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. కావాలంటే మీరు నెక్స్ట్ లెక్క చూడండి 122 చూడండి. కావాలంటే మీకు 122 లెక్క కూడా మీకు చేసి చూపిస్తాను. 122 లెక్క. 10 మంది స్త్రీలు ఒక పనిని 6 రోజుల్లో చేస్తే ఎంతమంది అంట? 10 మంది స్త్రీలు ఒక పనిని 6 రోజుల్లో చేసేగిన
ఏమంటున్నాడు నెక్స్ట్, అదే పనిని 6 మంది పురుషులు ఎన్ని రోజులు చేస్తారంట, 5 డేస్లో చేస్తారంట. మీరు చెప్పండి ఏమైతే 5 ఒక అట్లా 5 2 10, సో 6 6 క్యాన్సిల్ కాబట్టి ఉమెన్ బై మెన్ యొక్క రేషియో ఏమవుతుంది 1/2. రైట్. ఇప్పుడు టోటల్ వర్క్ అనుకోవాలంటే మీకు ఏం చెప్తే 10 ఇంటూ చిల్డ్రన్ కూడా ఇచ్చినాడా, చెప్పు చిల్డ్రన్ కూడా ఏమి ఇచ్చినాడు చెప్పరా. రైట్, మనకి చెప్పలేదు నాకు వీటి వరకే అనుకున్నా. చెప్పు సారీ చెప్పండి ఏమి ఇచ్చినాడు, టోటల్ ఏమి ఇచ్చాడు చెప్పండి. 10 మంది ఫస్ట్ స్త్రీలా, 10 మంది స్త్రీలు 6 రోజుల్లో చేస్తారు. నెక్స్ట్ 5 డేస్లో చేస్తారు. నెక్స్ట్ 8 మంది చిల్డ్రన్స్ 10 డేస్లో చేస్తారంట. రైటా. సో ఇక్కడ చూడండి నార్మల్గా, సో మనకి ఈ 2 కంపారిజన్ చేసుకోవచ్చు, ఈ 2 కంపారిజన్ చేసుకోవచ్చు. లేదు అవసరం లేదా డైరెక్ట్ మీరు అన్నట్టు కొడతాం అనుకుంటే కూడా మీకు ఏం భయం లేదు, నార్మల్గా కూడా చేయొచ్చు. మీకు చూడండి ఎట్లా చేయొచ్చు అనుకుంటే అంటే, సో మనకి 3 అట్లా కొట్లు పోయేదంటే ఏమంటే చెప్పండి, 2 5 పోతుంది, 5 చేస్తారా చెప్పు, 5 అని చెప్పరా. 5 2 10, నెక్స్ట్ 5 ఒక అట్లా 5, 5 2 10. సో నెక్స్ట్ అన్నట్లు ఏమవుతుంది, 2తో పోతుంది కదా, 2 ఒక అట్లా 2 3 2 ఒక అట్లా, ఇంకేమన్నా పోతుంది. సో ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి 6. నెక్స్ట్ మెన్, తర్వాత 8 చిల్డ్రన్స్. ఇప్పుడు మనకి చెప్పినప్పుడు మనకి ఇది ముందు చెప్పినాను, మీకు ఇది కావాలంటే ఇది ముచ్చేసుకొని చెప్పి చూడండి అని చెప్తున్నాను. ఇది కావాలంటే అంతేనే లేదా. సో కావాలంటే మీకు చేసి చూపిస్తానండి. ఈ 2 తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఉమెన్ బై మెన్, మీకు ఇంతగా చెప్పిండేది ఈ 2 అప్పుడు ఏమైతే 3/6 నార్మల్గా చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 తీసుకున్నప్పుడు ఏమైతే చెప్పండి, మెన్ బై చిల్డ్రన్స్ అని క్వశ్చన్ ఏమవుతుంది 8/3, అంతే కదా. 8 ఇదిలో పంపిస్తే ఏమవుతుంది 3, అదేనా. సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసే దీంట్లోన అప్పుడు మెన్కి చూడండి ఈ 2 కామన్ ఉండేది ఎవరు, మరి ఈక్వల్గా ఉన్నాడు వాడు. సో ఈక్వల్ లేకుంటే ఈక్వల్ చేయాలి, మరి ఈక్వల్ చేయాలని కష్టం. 8కి 6కి ఎల్సిఎం ఎంత చెప్పండి, ఎంత 24 చేయొచ్చు కదా. అంటే ఈ దీన్ని ఓవరాల్కి దీంతో నిండి చేయొచ్చు 4, దీన్ని కూడా ఏమితో నిండి చేయొచ్చు 4. చేయండి 4 ముళ్ళ 12, 4 6 24. సో దీన్ని కూడా 8 ముళ్ళ, సరే దీని 3తో కదా. సో 8 ముళ్ళ 24, నెక్స్ట్ 3 ముళ్ళ 9. సో వచ్చింది కదా మనకు నార్మల్గా రేషియో అనేది. సో ఇప్పుడు కావాలంటే ఇక్కడ చూడండి, ఇది ఎవరిది, ఇది పైనది. ఇప్పుడు చెప్పండి ఉమెన్స్ రేషియో ఏమొచ్చింది చెప్పండి. ఉమెన్ రేషియో మనకి ఏమొచ్చింది 12, మెన్ ఎంత వచ్చింది, మెన్ వచ్చేసి 24, నెక్స్ట్ చిల్డ్రన్స్ వచ్చేసి 9 వచ్చిందే. సో ఇంతోటి చేసే బదులుగా డైరెక్ట్ చూడండి ఏం చెప్తాను కరెక్ట్. ఇది కావాలన్నప్పుడు ఈ 2 మాత్రం చేసే 8 మూల 24. ఒకవేళ ఇది కావాలన్నప్పుడు ఇది ముచ్చేసుకుంటే 6 ఎంబల 48, రైటా. సో ఇది కావాలన్నప్పుడు ఇది ముచ్చేసుకున్న 6 ముళ్ళ 18. సో ఇప్పుడు చెప్పండి 2తో పోతుంది కదా, 2 12, 2 2 2 4 8, 2 9 18, 12 24 9, 12 24 9 వచ్చిందా లేదా. సో మనకి ప్రతిసారి 3 ఇచ్చినాడంటే ప్రతిసారి మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు కదా, ఇట్లా చేసి ఇబ్బంది అనిపిస్తుంది లేదు మీకు. సో మీకు ఏం చేస్తారు సింపుల్గా, మనకి 3 రేషియోలు వచ్చినప్పుడు ఏం చేస్తారని కష్టం అంటే ఏది కావాలని కష్టం అంటే చూసుకుంటే చాలు మీరు ఊరలుగా కొట్టుకేసి, రైటా. సో చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇది కావాలంటే ఇది ముచ్చేస్తే ఇలా ఎవరిది, మనకి ఉమెన్స్ కావాలంటే ఉమెన్స్ ముచ్చేస్తే మనకి ఏమవుతుంది 3 ఎంబల 24. నెక్స్ట్ మనకి మెన్స్ కావాలని కష్టం అనుకున్నప్పుడు మెన్స్ ముచ్చేస్తే ఏమవుతుంది 6 ఎంబల 48. సో నాకు చిల్డ్రన్స్ కావాలన్నప్పుడు చిల్డ్రన్స్ ముచ్చేసి 6 ఎంబల 18. సో సింపుల్ కొట్టండి 2 ఒక అట్లా 2 2 2 2 2 4 2 9 18. సో ఇది ఏమి మనకి ఎఫిషియన్సీ అనేది, రైటా. సో వాళ్ళు చూడండి ఇప్పుడు మీరు ఎవరిదైనా తీసుకోండి, ఇది తీసుకున్నా టోటల్ వర్క్ ఏది తీసుకున్నా ఈక్వలే కదా వచ్చేది. సో ఏదో ఒకటి తీసుకుందాం, ఏం తీసుకుందాం, ఇది తీసుకుందాం. సో 10 ఇంటూ లేడీస్కి ఎంత ఉన్నది మనకి 12, ఉమెన్స్కి ఎంత ఉన్నది ఎఫిషియన్సీ ఎంత ఉన్నది 12 ఇంటూ తర్వాత ఎన్ని రోజుల్లో చేస్తారు వీళ్ళు 6 రోజులు. ఇదేమిది టోటల్ వర్క్. సో ఈ పనిని ఇప్పుడు ఎన్ని రోజుల్లో చేయాలంట ఏమడిగినాడు సింపుల్గా, ఒక స్త్రీ ఒక పురుషుడు మరి ఒక పిల్లాడి యొక్క సామర్థ్యాల నిష్పత్తి అంటే ఇంక ఇదే మనకి ఇంకా కోట్లు పోతుంది. ఇంకా మరి కొట్టినప్పుడు చెప్పండి ఏం ఇది కాపినారు అయితే. సో 3 4 12, 3 ఎంబల 24, 3 ఎంబల 9 ఇది అడిగినాడు. ఓన్లీ ఎఫిషియన్సీ రేషియో మాత్రమే అడిగినాడు, ఇది ఒక్కటే అడిగినాడు, ఇంకా అడగలేదు లెక్కని. సో మరి మీరు ఈజీగానే చేయొచ్చు అయితే, ఓన్లీ ఎఫిషియన్సీ రేషియో దగ్గరికి ఆగిపోయిందండి క్వశ్చన్ అలా. అంటే నార్మల్ మెథడ్ ప్రొసీజర్ కాకుండా అట్లా చూడండి 123 నార్మల్ ప్రొసీజర్ చేయాలని చెప్తాను చూడండి. 8 మంది పురుషులు మరియు 8 మంది స్త్రీలు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంట 10 రోజుల్లో చేస్తారని అంటున్నాడు. అయితే
చూడండి ఇక్కడ ఇంకొక దానితో కంపారిజన్ చేయడానికి మనకి ఇచ్చారా? సో కంపారిజన్ ఇవ్వలేదు. సో వాడు కంపారిజన్ ఇవ్వలేదంటే కినా ఏదో ఒక లాజిక్ ఉంటుంది అని అర్థం. సో మీరు కావాలంటే క్వశ్చన్ నెంబర్ 124 చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 124 చూసి ఏమి ఇచ్చాడు చెప్పండి. 12 మంది పురుషులు మరియు 16 మంది బాలురు కలిసి ఒక పనిని 5 రోజుల్లో చేస్తారని ఇచ్చి, మళ్ళీ చూడండి 13 మంది పురుషులు 24 మంది బాలురు కలిసి అదే పనిని 4 రోజుల్లో చేయగలరని కలిసి ఒక కంపారిజన్ ఉండదనే లేదా? సో ఒక కంపారిజన్ ఉండదు. పైన దానికి ఒక కంపారిజన్ ఉండదనే, డైరెక్ట్ ఏదో కొంతమంది కలిసి ఇన్ని రోజుల్లో చేస్తారంట, నెక్స్ట్ 2 రోజుల్లో చేస్తారంటే క్వశ్చన్ కంపారిజన్ ఉండదు. సో మనం ఆ లెక్కన మనం ఏం చేయాలా? ఏదో ఒక లాజిక్ ఉంటుంది. సో అంటే వాడు ఏం చేస్తుంటాడు అంటే మెన్స్ని అంటే ఏదైతే మనకి మెంబర్స్ ఇచ్చినాడో డబల్ చేయడం, ట్రిపుల్ చేయడం, లేదంటే హాఫ్ చేయడము ఏమో ఒకటి చేసి ఉంటాడు. సో అది ఏం చేసాడు అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. సో మీరు అక్కడ చూస్తే క్వశ్చన్ నెంబర్ 123లోన 6 మంది పురుషులు 8 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేసేగిన, చూడండి పురుషులను ఏం చేసినాడు? పురుషుల్ని సగం చేసింటే కూడా స్త్రీలను కూడా ఏం చేసింటాడు? సగమే చేయొచ్చు. ఒకవేళ పురుషుల్ని 1/3 చేసి వీళ్ళు కూడా ఏం చేస్తారు? కొన్నిసారి ఇక్కడ 3 నెంబర్ పై ఇక్కడ 3 నెంబర్ ఇచ్చేసి వాళ్ళు 1/3 చేయొచ్చు, 1/4 ఏదైనా చేయొచ్చు. సో ఆ ఏ ఫ్రాక్షన్ చేశారనేది ఇంపార్టెంట్. ఆడ 1/2 చేసినాడా, 1/3 చేసినాడా, 1/4 చేసినాడా? ఒకవేళ 1/2 చేసినట్టంటే మెంబర్స్ని సగం చేసినట్టంటే పనిచేసే రోజులు ఏమవుతాయి? డబల్ అవుతాయి. 1/3 చేసేగిన వాళ్ళది ఏమవుతుంది? 3 రెట్లు అవుతాయి. ఒకవేళ 1/4 చేసేగిన 4 రెట్లు అవుతుంది అనమాట. టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అదే కానీ మీరు చెప్పింది. సో మనకి మెంబర్స్ అనేది ఇంక్రీజ్ చేసేగిన టైం అనేది ఏమవుతుంది? టైం పీరియడ్ పెరుగుతుంది. సో ఇప్పుడు మెంబర్స్ ఏం చేసినాడు? వాడు సగం చేసినాడు. సో మనకు రోజులు అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి వాడు 10 రోజుల్లో చేసి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజులు అవుతుంది అనమాట. సో అక్కడ చూసుకున్నాను అలాంటి క్వశ్చన్స్ మనకి లాజిక్స్తో ఇస్తాడు. కంపారిజన్ లేదంటే ఏదో ఒకటి లాజిక్ ఉంటుంది. అంటే ఇక్కడ సగం చేసినాడు, 1/3 చేసినాడు, 1/4 చేసినాడు, ఏం చేసినాడు అని చూడండి. డబల్ చేయొచ్చు. డబల్ చేసినప్పుడు ఈ టైం అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. 10 రోజులు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు? వాళ్ళు పెంచొచ్చు కదా. సో అది ఏం చేస్తారనేది చూడండి కొంచెం. రైట్, చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 124. మ్యాక్సిమం ఎగ్జామ్లో అడగలరు, ఎప్పుడో కానీ అట్లాంటి అడిగితే అదృష్టం అట్లాంటి క్వశ్చన్లో డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు కాబట్టి అడుగుడు మ్యాక్సిమం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124 చూడండి ఏమి ఇచ్చినాడు. 12 మంది పురుషులు 16 మంది బాలురు అంట. ఎంతమంది? 12 మంది పురుషులు 16 మంది బాలురు. ఎన్ని రోజులు చేశారంట వర్క్? 5 రోజుల్లో చేశారంట. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నాడు? 13 మెన్స్ 24 బాయ్స్ ఎన్ని రోజుల్లో చేస్తారంట? 14 రోజుల్లో చేస్తారంట. 4 ఓన్లీ 4 రోజులు చేస్తారంట. చూడండి రైటా. సో ఇప్పుడు మనకి కుట్టేమని పోతే కుట్టేకి వస్తుంది, మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు కొట్టకూడదు తెలుసు కదా. సో మనకి సింపుల్గా ఏం చేస్తారు? ఇంటి చేయండి 5తో. సో 12 ఐదలా 60 M, నెక్స్ట్ 16 ఐదలా 80 B, నెక్స్ట్ 13 52 M, నెక్స్ట్ 24 96 B. రైటా. సో ఇక్కడ చూసుకోండి 60 మెన్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 52. సో ఈ 52 ఈజ్వల్ ఇతనికి వస్తే ఏమవుతుంది? మైనస్, అంతే కదా. సో ఇక్కడ ప్లస్ ఉంటే ఇతనికి ఏమొస్తుంది? మైనస్. సో 60 నుంచి 52 తీసేసి ఎంత వస్తారు? 8 మంది మనుషులు అంటే మెన్స్ వస్తారు. అలాగే ఇక్కడ 96 ఉన్నది, ఇక్కడ 80 అవతలం పంపిస్తే ఏమవుతుంది? 96 నుంచి 80 తీసేయాలి కదా. ఎంత అవుతుంది? 16 B. ఇప్పుడు కొట్లు పోతుంది కదా 8 అట్లా 8 గంటల 10 అంటే మెన్ బై బి ఉతలం కోసం ఏమవుతుంది? బై బి. అంటే ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఏం లేకుండా కింద ఏముంటుంది? 1. సో వాడు ఏమంటున్నాడు? మెన్స్కి బాయ్స్కి ఎఫిషియన్సీ కదా కనుక్కోమని ఉండేది. ఎఫిషియన్సీ యొక్క రేషియో అంటున్నాడు. సో మనకి ఏమైతే ఎఫిషియన్సీ రేషియో అనేది 2:1. రైట్. క్వశ్చన్ నెంబర్ 142 వేజెస్ సంబంధించిన కాన్సెప్ట్స్ వస్తాయి ఇక్కడ. రైటా. చూడండి చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఏ మరియు బిలు ఒక పనిని వరుసగా 15 రోజుల్లో మరియు 10 రోజుల్లో పూర్తి చేయగలరు అనుకుంటున్నాడు. మనకి ఏమి ఇచ్చినట్ల ఏ అంట, తర్వాత ఇంకొకరు ఏమి ఇచ్చినారా? బి అని. ఏ ఎన్ని రోజుల్లో పనిచేస్తారంటారా? 15 రోజుల్లో పనిచేస్తారంటే బి ఏమిదే? టైం. ఏం గురించి చెప్తున్నాడు? టైం గురించి చెప్పింది. రోజులు అనుకోసం చెప్తున్నాడు, టైం గురించి చెప్తున్నట్లు. నార్మల్గా వీటికి రేషియో కనుక్కున్నట్టు ఏమవుతుంది? 5 × 15 5 × 10. ఇది ఏం రేషియో? ఇది టైం. ఒకవేళ నాకు ఎఫిషియన్సీ రేషియో కనుక్కోవాలంటే రైటా. సో మనం ఎప్పుడైనా కానీ డబ్బులు ఏంట్లో పంచుతాం అనుకోసం అంటే వేజెస్కే పంచుతాం. రైటా. సో చూడండి మనకి అప్పుడు అమౌంట్ మీకు ఎంత సంథింగ్ ఇచ్చింటారు. అమౌంట్ ఏమి ఇచ్చాడు చెప్పండి రా? 35,000 పనులు
పూర్తి చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఒప్పందంలోన ఏ యొక్క వాటా ఎంత అని క్వశ్చన్ అంటున్నాడు. సో మనకి ఓవరాల్గా ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు. సో 5. సో ఈ 5కి ఎంత వేలు ఇచ్చినాడు రా? 35,000 ఇచ్చినాడు. అయితే మనకి ఎవరిది కనుక్కోవాలంట? ఏకి సంబంధించింది ఎన్ని భాగాలు ఉన్నాయి? 2కి సంబంధించింది. సో ఎంత ఉన్నది అని క్వశ్చన్ మార్క్. సో 5 ఒకట్ల 5 ఏళ్ళ 2 14. సో అంటే ఏ యొక్క వాటా ఎంత వచ్చింది? 14,000 వచ్చింది. రైటా? 14 లేదు. కొన్నిసార్లు మనకి డైరెక్ట్ చేసే రేషియో వచ్చేదంటే డైరెక్ట్ రేషియో తీసుకోవడానికి వస్తుందంటే ఈ విధంగా చేస్తాం. కొన్నిసార్లు మనకు డైరెక్ట్గా ఈ రేషియో తీసుకోవడానికి రాదు. అర్థమైనా? సో అప్పుడు ఎట్లా తీసుకోవాల్సి వస్తుంది అని అంటే నార్మల్గా ఎల్సీఎం మెథడ్ చేయాలి. అంటే ఎట్లంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? 15 రోజుల్లో చేస్తాడా? బి అనేవాడు 10 రోజుల్లో చేస్తాడు. రైట్? సో ఇప్పుడు వీళ్ళిద్దరు చూస్తుంటే మనకి ఎల్సీఎం చూసుకున్నారు. ఫస్ట్ ఎల్సీఎం ఎంత వస్తుంది? 30. సో ఇప్పుడు తీసుకుంటే 15 రెంట్ల. సో 10 ముల్లా అంటే ఈ 2 మరియు 3 అనేది ఇదేం చెప్తుంది? ఎఫిషియన్సీ కదా మనకు వచ్చేది. సో అంటే ఇప్పుడు ఏ మరియు బి యొక్క ఎఫిషియన్సీ రేషియో ఏమొస్తుంది చెప్పండి? డబ్బులు ఎప్పుడైనా దీనికి పంచాలా? సామర్థ్యం ఈజ్ఈక్వల్ డబ్బులను గుర్తుపెట్టుకోండి కావాలంటే ఎప్పుడైనా సామర్థ్యానికే పంచాలి డబ్బులు. రైటా? అప్పుడు మనకి మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. సో మనకి ఎంత డబ్బులు? సో అప్పుడు ఏ గేర్ కాబట్టి 2 భాగాలకి ఎంత? సో ఎంత వస్తుంది? 14,000 వస్తుంది. 5 ఒకట్ల 5 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే 14,000 వస్తుంది. రైటా అన్న? ఇది ఒకటే కదన్నా ఇక్కడ. అంటే నేను ఏమంటానంటే ఇక్కడ డైరెక్ట్ రేషియో మెథడ్ మనకి చూసి చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనకి ఎల్సీఎం మెథడ్ చేస్తున్నాం. రైటా? కొన్నిసార్లు కొన్ని లెక్కలకి డైరెక్ట్ రేషియో మెథడ్ కనుక్కోడానికి రాకున్నప్పుడు మనం ఏం చేయాలా? ఎల్సీఎం మెథడ్ చేయాలి. రైట్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 143 ఏమి ఇచ్చినాడు చూడండి. సచిన్ ఒక్కడే ఒక పనిని ఎంత చేస్తాడంట్రా? 8,500 చేస్తాడంట. అయితే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంట్రా? 1/2 రోజుల్లో చేస్తాడంట. ఎవరంట? సచిన్ గారు ఒక్కడే చేస్తాడంట ఈ రోజులో. డేస్ గురించి ఇచ్చినాడు. అలాగే నెక్స్ట్ ఇంకొకరు ఏం చేస్తున్నారు? కానీ విష్ణు సహాయంతో ఆ పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తారంటే ఇద్దరు కలిసి చేస్తారంట. ఎవరెవరు? సచిన్ ప్లస్ విష్ణు. ఎన్ని రోజులు చేస్తారంటే ఇద్దరు కలిసి? 6 రోజుల్లో చేస్తారంట. సో మనకి అప్పుడు రేషియో నార్మల్ కనుక్కుంటే ఏమని చెప్పండి? 8 గంటల 16 1 17/2. ఇక్కడ ఏమున్నది? 6 ఉన్నది కాబట్టి సో ఇక్కడ 2 తీసేసి దీన్ని 6 రెట్ల 12 అని రాయచ్చా? అంతే కదా? సో ఇక్కడ 2 తీసేసి ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ 2. సో 6 రెట్ల 12 అయింది. సో మనకి ఇది ఏం రేషియో? మనకి ఇది టైం కదా చెప్పింది, రోజులు కదా. ఏం గురించి చెప్తున్నాడు వాడు? టైం గురించి చెప్తున్నాడు. సో మనకి ఇక్కడ ఇది టైం రేషియో అయితే ఎఫిషియన్సీ రేషియో మనకి ఏమవుతుంది? 12:17. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సచిన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నది? 12 ఉన్నది అని క్లారిటీగా తెలుస్తున్నది. బట్ ఇక్కడ సచిన్ మరియు విష్ణు వీళ్ళిద్దరు కలిపి ఎఫిషియన్సీ ఎంత ఉన్నది? 17 ఉన్నది. అప్పుడు ఓన్లీ విష్ణు కానీ మాత్రం ఎఫిషియన్సీ కావాలంటే ఎంత అవుతుంది? అంతే కదా? సో 17 నుంచి చూడబోతే ఎంత? 12 పోతే ఎంత? 5. అంటే సచిన్కి సంబంధించి ఎంత ఉన్నది అంటే 12 భాగాలు ఉన్నది క్లారిటీగా తెలుస్తున్నది. బట్ మనకి విష్ణు గానికి ఎంత ఉన్నదని తెలియట్లేదు. బట్ ఇద్దరికి కలిపి మాత్రం ఎంత ఉన్నది ఎఫిషియన్సీ? అందులో 12 ఆల్రెడీ ఎవరుతుంది? సచిన్ గాంధీ కదా. సో ఇంకా విష్ణు గాంధీ ఎంత ఉంటుంది? 5. అంతే కదా? 5 + 12 చేస్తే 17 కదా రావాల్సింది. సో అంటే మనకి సచిన్కి విష్ణుకి ఎఫిషియన్సీ మనకి ఏముంటుంది? 12:5. సో ఇప్పుడు వీటికే కదా ఎఫిషియన్సీ కదా మనం డబ్బులు పంచాల్సింది. సో మనకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 17 భాగాలు ఉన్నాయి. సో ఈ 17 భాగాలకి ఎంత ఇచ్చాడు అమౌంట్? 8,500. ఇంకొక 0 కూడా ఉందా? ఓకే 85,000. 8,500 ఇచ్చినాడా? ఓకే 8,000 ఎంత ఒకటి అండి? 8,500 ఒక 0 ఎక్కడ ఉండేది తప్పకుండా చూడండి. 17 ఒకట్ల 17/5 సో మనం ఎవరిది కనుక్కోవాలంట? విష్ణుది అంటే ఎన్ని భాగాలు ఉన్నది? 5 భాగాలు ఉన్నాయి. సో 5 భాగాలకి ఎంత? సో 5/5 సో 2,500. రైట్? సో నెక్స్ట్ 144 క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చినాడు. క్వశ్చన్ నెంబర్ 144 కూడా చూడండి ఏమి ఇచ్చినాడు. ఏ మరియు బి మరియు సిలో ఒక పనిని వరుసగా 8 మరియు 10 మరియు 12 రోజుల్లో చేయగలరు అని క్వశ్చన్ ఇచ్చినారు కదా. సో మనకి ఏ తర్వాత బి తర్వాత సి ఎన్ని రోజులు రా? 8 10 12. సో మనకి ఏమిటితో పోతుంది చెప్పండి? 10 4 8 2 5 10 2 6 12. వాట్ ఈస్ ద రేషియో? ఏమి ఇచ్చినాడు మనకి? ఇచ్చింది ఏం రేషియో?
టైం రేషియో ఇచ్చినాడు. సో మనం ఎఫిషియన్సీ రేషియో కనుక్కోవాలంటే ఏం చేయాలా? విలోమానుపాతంలో అంతే కదా. సో మనకి చెప్పండి, ఇది కావాలంటే ఇది ముచ్చేసుకుంటాం. సో 5 ఆర్ల 30, ఇది కావాలంటే ఇది ముచ్చేసుకుంటాం. 4 ఆర్ల ఇది కావాలంటే 5 నాళ్ళ సేమిటితో పోతుంది చెప్పండి. 6తో 6 పోతుంది, ఇది 4తో కూడా పోతుంది. ఇది మరి 2తో చేయండి. 2 15లా, 2 1లా, 2 2లా, 2 10. సో ఇది ఎఫిషియన్సీ ఇది. సో మనకు టోటల్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి? 30. సో 37. సో ఈ 37కి ఎంత ఇచ్చినాడు అమౌంట్? 555. ఓకే 555, ఓన్లీ 555. ఓకే 555 అయితే ఎవరు కనుక్కోమన్నట్లా? బి యొక్క అంటే బీకి ఎన్ని భాగాలు ఉన్నాయి? సో 12 భాగాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ 37 డైరెక్ట్ నాకు ఏదో ఒక నెంబర్తో పోతుంటుంది. ఎవరితో పోతుంది? సో 15తో పోతుంది చూడండి. సో ఇప్పుడు చేయండి. 15 2 30, 15 1 15 1 3 18. సో ఇక్కడ ఇంకొక 0 ఉంటుంది కాబట్టి సో 1800. నీకు చూడండి ఇక్కడ నేను ఇక్కడ మీకు ఎల్సిఎం ఇది ఏది ఎల్సిఎం మెథడ్ వాడినా బికాస్ ఆఫ్ నాకు రేషియో మెథడ్ అనేది కంపల్సరీ తొందరగా వచ్చేస్తుంది కాబట్టి నాకు రాలేదన్నప్పుడు నేను ఖచ్చితంగా నన్ను ఆలోచన వచ్చిందని నేను ఏం చేసేస్తాను? ఎల్సిఎం మెథడ్ చేసేస్తాను. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 145 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. క్వశ్చన్ నెంబర్ 145 రైట్ చూడండి ఏమి ఇచ్చాడంటే వేజెస్ సంబంధించి కలిసి ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక పనిని 870 రూపాయలకి చేయాలని అంగీకరించారంట. ఎంత రూపాయలకి రా? ఎవరెవరు? ఒక పురుషుడు ఒక స్త్రీ. అలాగే నెక్స్ట్ పురుషుడు ఒక్కడే ఆ పనిని 4 రోజుల్లో చేస్తాడంట. పురుషుడు ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడంట? 4 రోజుల్లో చేస్తాడంట. అలాగే స్త్రీ ఒక్కరే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంట? 5 రోజుల్లో చేయగలరు. కానీ ఒక బాలుని సహాయంతో వారు ఆ పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తారంట. రైట్ ఒకవేళ అందరూ కలిసి అంటే ఒక ఎవరెవరు? బాయ్స్, తర్వాత ఇంకొకరు ఎవరు ఇచ్చినారు? ఉమెన్స్, బాయ్స్, తర్వాత ఇద్దరు ఎవరు? ఒక బాలుని సహాయంతో చేసి ఎంత చేశారని చెప్పండి. కావాలంటే మీరు ఇక్కడ చూడండి ఇంగ్లీష్ చదవండి, ఇంకో క్లారిటీ వస్తుందిగా. మ్యాన్ అలోన్ కుడ్ డూ ఇన్ 4 days, ఉమెన్ అలోన్ ఇన్ 5 days. అర్థమవుతుందనా? అలాగే విత్ అసిస్టెన్స్ ఆఫ్ ఏ బాయ్ దే ఫినిష్డ్ ఇన్ 2 days. అర్థమైనా? సో ఇప్పుడు చెప్పండి, ఒక మెన్ ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నాడట? 4 రోజుల 4 రోజుల్లో చేయగలుగుతున్నాడు. అలాగే ఒక ఉమెన్ ఎన్ని రోజుల్లో చేయగలుగుతుందంట? 5 daysలో చేయగలుగుతుంది అని కష్టం అంటున్నాడు. అలాగే నెక్స్ట్ ఏమంటుందంటే మెన్ను ఉమెన్ వీళ్ళకితో పాటు ఇంకొకరు ఎవరంట? ఒక బాయ్ కూడా కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నారు అని కష్టం అంటున్నారు? 2 daysలో చేయగలుగుతున్నారు. ఇప్పుడు చూడండి ఇది నార్మల్గా రేషియో మెథడ్ కూడా మీరు కనుక్కోవాలనుకుంటే కనుక్కోవడానికి వస్తుంది కదా. సో ఇప్పుడు ఇది ఏమి ఇచ్చింది మనకి? రోజులు అంటే టైంకి సంబంధించింది ఇచ్చినారు. సో మీరు ఎఫిషియన్సీ అనుకున్నప్పుడు ఇక్కడ ఏమొచ్చేస్తుంది మనకి? విలోమ రేషియో అనేది కనుక్కోడానికి వస్తుందే లేదా? లేదు కావాలంటే మీకు చూపిస్తుంది నార్మల్గా చెప్పండి. ఏమొస్తుంది చెప్పండి మనకి? ఇది ఏం రేషియో? ఇది టైం యొక్క రేషియో. అంటే ఏమి ఇచ్చాడు మనకు? టైం యొక్క రేషియో 4:5:2 అనేది. సో మనకి ఎఫిషియన్సీ రేషియో కావాలంటే ఏమైతే చెప్పండి? ఇది కావాలంటే ఇప్పుడు 5 గంటల 10, నెక్స్ట్ 8, నెక్స్ట్ 20. అంటే 4 2 5 10, 2 4 8, 2 10 లేరు. అంటే ఇక్కడ మెన్ యొక్క ఇది మెన్ను, ఇది ఉమెన్, ఇది మెన్ను ఉమెన్ బాయ్. అంటే ఇప్పుడు మనకు ఓన్లీ మెన్ను ఉమెన్ తర్వాత బాయ్కి సంబంధించి రేషియో కావాలంటే చూడండి ఏం చేస్తామంటే మెన్కి సంబంధించి ఎంత ఉన్నది? 5. ఉమెన్కి సంబంధించి ఎంత ఉన్నది? 4. మెన్ను ఉమెన్ బాయ్కి సంబంధించి ముగ్గురు కలిపి ఎంత? 10 అంటున్నారు. వాళ్ళిద్దరు కలిపి మాత్రం ఎంత వస్తున్నది మనకి? అంటే బాయ్స్కి ఎంత వస్తుంది? 1 వచ్చేది. అరే ఇప్పుడు ఇంకా క్వశ్చన్ ఏమి ఇచ్చినా చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చినా చెప్పండి. అయితే ఆ బాలుడికి వచ్చే సొమ్ము ఎంత అని కష్టం అంటున్నారు. బట్ మీకు ఇక్కడ అమౌంట్ గురించి అయితే పైన ఒక క్లారిటీ ఉండదు మీకు. అక్కడ చూడండి ఏం క్లారిటీ ఇచ్చాడు చెప్పండి పైన. ఒక పురుషుడు చూడండి, ఏ మ్యాన్ అండ్ ఏ ఉమెన్ అండర్టేక్ టు ఏ పీస్ ఆఫ్ వర్క్ ఫర్ 87 రూపీస్. రైట్ ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక పనిని 870 రూపాయలు చేయడానికి అంగీకరించారు అని కష్టం అంటున్నారు. ఇప్పుడు మరి ఆ 870 రూపాయలకి ఎవరెవరు చేస్తారని కష్టం అంటున్నారు చెప్పండి? ఏమంటారు? మెన్ను ఉమెన్ చేస్తారని కష్టం అంగీకరించినారు. కానీ లాస్ట్ ఫైనల్గా క్వశ్చన్ ఏం అడిగినాడు? బాయ్కి ఎంత అమౌంట్ అంటే చేస్తామని కష్టం చెప్పిండేది మాత్రం అంగీకరించేది ఫస్ట్ ఇద్దరు అంగీకరించినారు. కానీ యాక్చువల్గా చేసింది ఎంతమంది?
ఎంతమంది చేసినారు? ఆగండి, ఏం నర్సింగ్ కొంచెం డల్గా ఉన్నాడు, ఆన్సర్ చెప్పట్లేదు. చెప్పండి, ఎఫిషియన్సీ మనకు వర్క్ టోటల్ ఎంతమంది చేసిండేది? 870 రూపాయలు అయితే యాక్సిడెంట్ మాట్లాడుకుని ఇద్దరికే. సో పని చేసిండేది ఎంతమంది మనకి? ముగ్గురు. సో అంటే ముగ్గురికి అంటే ఎంత, ఎన్ని భాగాలు అయితే అప్పుడు ఎన్ని భాగాలు పంచారు మనము? సో 10 భాగాలకి. సో 10 భాగాలకి ఎంత ఇచ్చినారు మనకి? 870 రూపాయలు. సో మనకి ఏ ఊరికి కనుక్కోవాలని చెప్తున్నాడు? బాయ్సా? సో బాయ్స్ అంటే ఒక భాగంకి ఎంత? సో ఎంత అవుతుంది ఒక భాగానికి? సో 87 రూపాయలు. అర్థమైనా? రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ గురించి చూడండి. ఏమి ఇచ్చినాడు మనకి? ఇది ఎన్నోది? ఇది 145. 146 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే, ఇద్దరు వ్యక్తులు ఒక పనిని 1200 రూపాయలు చేయడానికి ఒప్పుకున్నారు. సేమ్ క్వశ్చనే, అట్లే అంటున్నాడు. ప్యాటర్న్ అనిపిస్తుంది. అయితే వారిలో ఒక్కడే విడిగా దానిని 6 దినములలో చేయగలుగుతున్నాడు అని చెప్తున్నాడు. యాక్చువల్లీ నార్మల్ ఒక వర్క్ చేయడానికి ఇద్దరు ఒప్పుకున్నారబ్బా, కానీ ఒక్కడే చేసినా ఆ పనిని ఎన్ని రోజులు చేయగలుగుతున్నాడంటే ఒక్కడే 6 రోజుల్లో చేయగలుగుతున్నాడంట. అయితే మరొక వ్యక్తి విడిగా 8 రోజుల్లో చేయగలడానికి అంటున్నాడు. అంటే సింపుల్గా ఏమంటున్నాడంటే, ఒక పనిని ఇద్దరు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు, కానీ విడివిడిగా చేసేగిన, అంటే ఇప్పుడు ఏ బి అనుకుందామండి, ఇద్దరు వాళ్ళని ఏ మరియు బి అనుకుందాం. సో ఏ మాత్రమే ఎన్ని రోజులు చేస్తాడంట? 6 రోజులు చేయగలుగుతారంట. బి ఒక్కడే 8 రోజుల్లో చేయగలుగుతాడు అని అంటున్నాడు. అయితే వాళ్ళు చూడండి ఏమంటున్నాడు, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. చేయగలిగితే మరొక వ్యక్తి 8 రోజుల్లో చేయగలరు. అయితే ఒక కుర్రవాణి సహాయంతో వారు ఆ పనిని 3 రోజుల్లో చేయగలుగుతున్నారంట. అంటే ఇంకొకరు ఎవరు వస్తారు? ఏ, తర్వాత బి, సి అనేవాడు చిల్డ్రన్ అనుకున్నాండి. అంటే ఎన్ని రోజుల్లో చేయగలుగుతారంట ఒక కుర్రవాణి సాయంతో? 3 రోజుల్లో చేయగలుగుతున్నారంట. సో మనకి ఇది ఏం రేషియో? ఇది టైం రేషియో ఇచ్చిన. మనం ఏం రేషియో కనుక్కున్నా? ఎఫిషియన్సీ రేషియో కనుక్కోవాలి. ఎఫిషియన్సీ రేషియో అనేది మనకి ఎట్లుంటుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలా? ఇది కావాలన్నప్పుడు 3 ఎంబల 24, ఇది కావాలన్నప్పుడు 6 ముళ్ళ 8 ఆర్ల. సో మనకి ఏమిటితో పోతుంది చెప్పండి? 6 4 24, 6 ముళ్ళ 18, 6 ఎంబల 48. సో మనకి ఏమైంది ఇక్కడ? ఎఫిషియన్సీ. ఇప్పుడు మనకి ముగ్గురికి డబ్బులు పంచాలా, ముగ్గురికే చేసినది. సో అయితే అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల భాగాల్లో తేడా ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. చూడండి మనకి ఇప్పుడు ముగ్గురికి పంచాల్సింది. సో 8 ఒక 4 ఎంత? 12 ఒక 3 15. సో ఈ 15కి డబ్బులు ఎంత ఇచ్చినాడు రా? 1200. సో 1200 ఇచ్చినాడు. అయితే వాడు ఏమంటున్నాడు అని క్వశ్చన్, వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎంత ఉండదు చెప్పండి? కానీ తప్పు, మీకు కూడా తలకాయ లేదు మీకు. ఈ 8 అనేది ఏం చెప్తుంది చెప్పండి? ముగ్గురిది అని క్వశ్చన్. అవునా ఇది ముగ్గురిది కదా అని క్వశ్చన్, ఒక్కడని చెప్తున్నాడా? ముగ్గురు చేసుకొని పోతున్నారు ఆన్సర్. నేను ఏం చెప్తే రైట్ అన్నట్లా. ఇప్పుడు ఏమిది ఇప్పుడు అంటే ఏది ఎఫిషియన్సీ ఎంత? 4, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. మళ్ళీ చిల్డ్రన్ తొక్క ఎఫిషియన్సీ కనుక్కున్నా కదా మనము. మరి ముగ్గురు చెప్తున్నారా? సో అప్పుడు 4 + 3 ఏది అవుతుంది? 7. వాళ్ళిద్దరు కలిపి ముగ్గురు కలిపి అయితే 8 ఉంటే వాళ్ళు ఇంకెంత ఉంటుంది? 1. ఇప్పుడు ఎన్ని భాగాలు అవుతాయి? 4 + 3 7 1 8. సో 8 భాగాలకి ఎంత? 1200. ఇప్పుడు ఎవరు వీళ్ళిద్దరికి డిఫరెన్స్ అంటున్నారు. డిఫరెన్స్ అంత ఎంత ఉండదు? 1 కాబట్టి డైరెక్ట్గా కనుక్కునండి. 8 ఒక అట్లా. సో 8 అయితేలా. సో మనకి ఎంత వస్తుంది డిఫరెన్స్ అనేది? 150 రూపాయలు వస్తుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 147 చూడండి ఏమి ఇచ్చినట్టు అనేది. ఇద్దరు వ్యక్తులు ఒక పనిని 5600 చేయడానికి ఒప్పుకున్నారు. మొదటి వ్యక్తి మాత్రమే, అంటే ఏ అనుకునండి, మొదటి వ్యక్తి మాత్రమే ఎన్ని రోజుల్లో చేస్తారంట? 7 రోజుల్లో చేస్తారంట. రెండో వ్యక్తి ఏమంటున్నారా? తర్వాత వాళ్ళు ఎవరితోనని పిల్లలను కలుపుకున్నారా? కలుపుకుంటే ఎన్ని రోజులు అంటున్నారు? 3 రోజులా? 3 రోజుల్లో చేస్తారనుకుంటున్నారు. ఇక్కడ మనకి ఇది ఏది? ఇది టైం చెప్తున్నాడు. సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఏం కనుక్కున్నా? ఎఫిషియన్సీ అని క్వశ్చన్ ఏముంటాయి? వీళ్ళు మన పత్రంలో ఉంటాయి. చెప్పండి ఇది కావాలన్నప్పుడు ఇది ముచ్చేస్తే 8 ముళ్ళ 24, 7 ముళ్ళ. సో ఏమిటితో పోతుంది? డైరెక్ట్ దింతే చేసేస్తారు డైరెక్ట్గా. రైట్, చూడండి. కాకపోతే ఇక మనకి ఏ అనేవాడు 24 అవసరం లేదు మనకి, కాకపోతే ఇది కనుక్కోమంటుంటారు కదా. సో ఓవరాల్ ముగ్గురు కలిపి అంటే 56 కదా. సో 56కి ఎంత ఇచ్చినాడు రా? 56,000 ఇచ్చినాడా? 56,000 ఇచ్చినాడు. అయితే ఎవరిది కనుక్కోమన్నాడు? చిల్డ్రన్. ఇద్దరు మెన్స్ కలిపి ఎంత అని క్వశ్చన్ అన్నాడు. సో ఇద్దరు మెన్స్ అంటే వీళ్ళు ఇంతే కదా. సో ఎంత అయితే చెప్పండి? 45కి ఎంత కనుక్కుంటే చాలు. సో చెప్పండి ఎంత పోతుంది? సో మనకి ఎంత అవుతుంది? 45,000 అవుతుంది అనమాట. 56,000 5,600 ఇచ్చింది. 5,600 ఇచ్చింది. అంటే 5,600 అంటే ఒక 0 తీసేసాయి.
సో మనకి ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఏమిటి గురించి చెప్తున్నాను నేను మీకు, ఏమిటి గురించి చెప్తున్నాను, వేతనాల గురించి చెప్తున్నాను. వేతనాలను ఇప్పటివరకు చెప్పింది మీకు ఏమిటి గురించి చెప్పినాను అనుకస్ అంటే వేతనాలు దేనికి తీసుకుంటారని చెప్పినాను మీకు, రైటా, సామర్థ్యాన్ని తీసుకుంటారని కష్టం చెప్పినాను, ఎఫిషియన్సీ సంబంధించి. కొన్నిసార్లు ఎఫిషియన్సీ ఇస్తాడు, కొన్నిసార్లు ఏమి ఇస్తాడంటే పని ఇస్తాడు. సో మనం ఎప్పుడైనా కానీ వేతనాలు దేనికి పంచుతాము, సామర్థ్యానికి పంచుతాము, కొన్నిసార్లు అంటే మనకి ఇచ్చిన లెక్కను బట్టి, రైటా. సో మీకు ఇక్కడ ఈ 153 అండ్ 152 క్వశ్చన్లో చూస్తే కన్నా పని ఇచ్చింటాడు, ఎఫిషియన్సీ కానీ టైం కానీ ఇచ్చిండు. ఒకసారి చూడండి కావాలంటే 153 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే ఏబిసిలు ఒక పనిని 575 రూపాయలకి చేయాలని క్వశ్చన్ ఒప్పుకున్నారు. కానీ ఏ మరియు సిలు కలిసి ఎవరంట ఏ మరియు సిలు కలిసి ఆ ఎంతైతే పని ఉంటుందో ఆ పనులను ఎంత వంతు చేసినారంట వాళ్ళు 19/23 వంతు పని చేసినారంట. మళ్ళీ ఇంకొకరు ఎవరు ఉంటారు సపరేట్ బిఎన్ అంటే ఏ మరియు సి టోటల్ వర్క్ ఒకటే మనకి ఇచ్చింది భిన్నం ఒకటే, అంటే కింద ఉండేది చెప్పడం కానీ మనకి ఏమవుతుంది టోటల్ వర్క్ ఏమవుతుంది టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ అనేది 23 అంట. ఈ 23 భాగాల్లోన ఏ మరియు సీలు కలిసి ఎంత చేసినారంట 19 చేసినారంట. అప్పుడు బి ఒకటైనా చేసింటాడు 4 భాగాలు చేసింటాడు. అంటే అప్పుడు ఏ ప్లస్ సి అంటే ఏకి సికి మనకి 19 భాగాలు వస్తాయి డబ్బులు, బికి ఎన్ని భాగాలు వస్తాయి 4 భాగాలు వస్తాయి అంతేనా. సో మనకు అప్పుడు ఎన్ని భాగాలు మొత్తము 23 భాగాలకి ఎంత డబ్బులు అన్నారు 570. అయితే ఎవరికి కనుక్కోమన్నారు డబ్బులు బీకి. సో బీకి ఎంత అవుతుంది 4. సో ఏడబోతుంది చెప్పండి 23 15లా అంతేనా, అంతే 15 మూల 45 5 వస్తుంది 25లా రైట్ 25లా. సో చేయండి 25 4లా 25 4లా 100 రైటా. సో మనకి ఎంత వస్తుంది మనకి 100 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 154 చూడండి ఏమి ఇచ్చాడు. ఏబిసిలు ఒక కాంట్రాక్ట్ పనికి 650 రూపాయలు చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ఏ మరియు బిలు ఇద్దరు కలిసి ఆ పనిని ఎంత చేస్తారంటారా ఏ మరియు బి ఇద్దరు కలిసి ఎంత చేస్తారంట ఎంత చేస్తారంటే 9/13 వంతు చేస్తారంట. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు సి యొక్క వాటా ఎంత క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే చూడండి టోటల్ వర్క్ 13, టోటల్ వర్క్ మనకి ఎప్పుడైనా కింద టోటల్ వర్క్. సో 13 భాగాల వర్క్లో ఏబీలు ఎంత చేసినారు 9 భాగాలు చేస్తారంటే సి ఎన్ని భాగాలు చేసింటాడు 4 భాగాలు చేసింటాడు. సో మొత్తం 13 భాగాలకు డబ్బులు ఎంత ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కోవాలంటే సి కనుక్కోవాలంటే సి అంటే ఎన్ని భాగాలు కనుక్కోవాలా. సో 4 భాగాలకి ఎంత రైట్ చెప్పండి 13 ఒక అట్లా 13 అవుతుంది. సో 4 అవుతుందా అంటే సి యొక్క వాటా ఎంత వస్తుంది మనకి 200 రూపాయలు రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 156 ఏమి ఇచ్చినాడు. ఏ రోజుకి 8 గంటలు పనిచేస్తూ 100 రూపాయలు సంపాదిస్తాడు. బి అనేవాడు రోజుకి 6 గంటలు పనిచేస్తూ గంటకి 120 రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే బి మరియు ఏ అంటే చూడండి పైన ఏ బీచ్కి కింద ఏమి ఇచ్చాడు మనకి రేషియో అనేది బిఏ ఇచ్చాడు చూడండి రాసుకున్నట్టు. సో మనకి సింపుల్ రా ఎన్ని రోజుల్లో చేస్తాడంటే బి అనేవాడు బి అంటే 6 రోజుల ఎంత సంపాదిస్తాడు 120 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఏ నోడు ఎంత సంపాదిస్తాడు అంతే సింపుల్గా మనం కొట్లు కొట్టండి ఆన్సర్ వచ్చేస్తుంది. చెప్పండి 4 ముళ్ళ 12 4 2 8 2 ముళ్ళ 6 2 5 10. సో 3 ముళ్ళ 5 2 10 సింపుల్. వాడు ఏమి ఇచ్చినాడో వాడు నేను తీసుకొస్తే ఆన్సర్ వచ్చేస్తాడు మనకి. అదే కదా రేషియో అడిగినాడు, వాడే 2 పార్ట్లు ఇచ్చినట్టు రేషియో కనుక్కుంటే చాలు. చూద్దాం చూడండి ఒకసారి చూడండి ఇది కొంచెం జాగ్రత్త చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఈ లెక్కలు ఇవి రైటా. సో ఈ మీరు ఫస్ట్ లెవెల్ 1 జాగ్రత్త చూడాలి 5 లెక్కలు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంటాయి. బట్ చదవండి ఒకసారి క్వశ్చన్ చదవండి ఏమి ఇచ్చినాడంటే విడివిడిగా పనిచేస్తూ ఏ మరియు బిలు ఒక పనిని వరుసగా 8 మరియు 12 రోజుల్లో పూర్తి చేయగలరంట. ఏ ఆ పనిని మొదలుపెట్టి రోజుకు ఒకరు చొప్పున వారు రోజు విడిచి పని చేస్తే గిన ఆ పనిని వారు పూర్తి చేయగల కాలము రోజులలో ఎంత అని క్వశ్చన్ అడిగినారు. అంటే మీకు క్వశ్చన్ బాగా అర్థం చేసుకునే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఒక వర్క్ ఉండదంటే ఒక పనిని ఏ ఎంతో కొన్ని రోజుల్లో చేస్తున్నాడంట. ఎన్ని రోజుల్లో చేస్తాడరా 8 రోజుల్లో చేస్తాడంట. అలాగే బి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడంటరా సో 12 రోజుల్లో చేస్తాడంట
రైటా. సో ఇప్పుడు నార్మల్గా టోటల్ వర్క్ అనుకున్నారంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? టోటల్ వర్క్ అయితే ఎప్పుడు కనుక్కోవాలి కదా. సో టోటల్ వర్క్ ఎల్సిఎం ఎంత అవుతుంది? 24. సో 24 అనేది ఎల్సిఎం కాబట్టి 24 అనేది ఏమవుతుంది? టోటల్ వర్క్ అవుతుంది. రైటా. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే క్వశ్చన్లోన ఫస్ట్ ఒక రోజు ఎవరు చేస్తారంట? స్టార్ట్ ఏ చేస్తారంట. అంటే ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఉండే ఒక రోజుకి 8 ముళ్ళ, సో 12 గంటల. అంటే ఫస్ట్ ఒక రోజు చేసేగిన ఎన్ని యూనిట్లు పని అయిపోతుంది? 3 యూనిట్లు పని అయిపోతుంది తొందర. అలాగే ఒకవేళ సెకండ్ రోజు నెక్స్ట్ రెండో రోజు చేసేగిన మనకి ఎన్ని యూనిట్లు పని అయిపోతుంది? అంటే 2 రోజులకి ఎన్ని యూనిట్లు పని అయిపోతుంది? అర్థమైనా? సో ఇప్పుడు ఫస్ట్ చూడండి విడివిడిగా అన్నాడు కాబట్టి సో ఫస్ట్ ఒక రోజు ఏ చేస్తాడు, రెండో రోజు ఏ చేస్తారు? బి చేస్తారు. అంటే 2 రోజులు కలిపి ఎన్ని యూనిట్లు పని చేస్తారు వాళ్ళు ఇద్దరు చేసేగిన? మళ్ళీ నెక్స్ట్ 2 రోజులు పని చేసేగిన? అర్థమవుతుంది. ఇంకా అట్లా చేసుకుంటూ పోతేగిన ఇది ఈజీగా ఉండదు కాబట్టి 24 అనే నెంబర్ ఉండదు. ఒకవేళ 1024 ఉండదు నెంబరు, అప్పుడు 3 2 3 2 3 2 అని రాసుకుని పోతారా? అయితే అట్లా రాసుకుని పోవడానికి అవ్వదు కదా. కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఏం చేస్తారంటే విడివిడిగా అన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఒక రోజు 2 రోజులు కలిపి ఎంత వరకు చేస్తారు? 5 రోజులు. సో ఈ 24 అనేది ఉండేది కదా, ఈ 24ని 5తో భాగారం చేయండి. ఎంత ఊరు పోతే ఎంతవరకు చేయండి ఫస్ట్. సో ఎంత ఊరు పోతుంది చెప్పండి? 5 4 20. అంటే చూడండి మనకి ఈ 5తోన ఈ ఎక్కడ వరకు పోతుంది కష్టం అంటే 5 4 20 వరకు పోతుంది. అంటే ఇంకా దీంట్లో ఎంత మిగిలింది? 4 భాగాల వరకు మిగిలింది అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎంత మిగిలింది? 4 భాగాల వరకు మిగిలింది. రైట్. సో ఇప్పుడు చూడండి ఈ 4 రోజులు అయితే కంప్లీట్ వర్క్ చేసి ఇస్తారు కదా, కంప్లీట్గా పోతుంది 4. ఈ 4 అనేది ఎక్స్ట్రా మిగిలిందంటే ఈ 5 4 20 వరకు అయితే కంప్లీట్గా పోతుందని లేదా? అంటే 4 రోజులు అనుకష్టం అంటే 2 రోజులు కదా ఉండేది ఇదా. అంటే దీన్ని ఏమవుతుంది ఏంటి చేయాలా? అంటే ఏమవుతుంది? 4 గంటల అంటే 8 రోజులు వచ్చింది. ఇంకా వర్క్ అయిపోలేదు. ఇంకా వర్క్ ఎంత ఉన్నది? ఇంకా 4 భాగాలు ఉండదు. అప్పుడు 8 రోజులు కంప్లీట్ వర్క్ అయిపోతే ఎంత వర్క్ అయిపోతుంది? 8 రోజులు వర్క్ ఎంతవరకు అయిపోతుంది? 20 భాగాలకు అయిపోయిస్తుంది. సో మనకి ఇంకా 4 భాగాలు ఉండదంటే ఇప్పుడు మనకి మిగిలిన సింపుల్ 4 భాగాలు అంటే చేయలేదు మనము, చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు చూడండి నెక్స్ట్ 4 భాగాలను ఎవరు చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఏ చేయాలి. అంటే ఏ ఎన్ని భాగాలు చేస్తాడు? 3 భాగాలు చేస్తే కదా ఒక రోజులో 3 భాగాలే కదా చేసేది. ఇంకెంత మిగిలింటుంది దీంట్లోనా? ఎంత మిగిలింటుంది? 1 మిగిలింటుంది. ఆ 1ని ఎవరు చేయాలా? బి చేయాలి. కాబట్టి ఏమవుతుంది? బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉండదు? 2. అప్పుడు చెప్పండి 8 + 1 ఎంత? 9. ఇది ఎంత ఉండదు? సో ఆ వర్క్ అనేది ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది? 9.5 రోజులు అయిపోతుంది. ఆల్టర్నేట్ డేస్ అంటారు అనమాట. ఒక రోజు విడిచి ఒక రోజు వీళ్ళు పనిచేస్తారు. ఏ అనేవాడు ఫస్ట్ రోజు పనిచేస్తే బి అనేవాడు 2 రోజులు, మళ్ళీ 3 రోజు ఎవరు వస్తారు? మళ్ళీ ఏ వస్తాడు. తర్వాత 4 రోజు ఎవరు వస్తారు? మళ్ళీ బి వస్తాడు. సో అప్పుడు అందుకోసమే ఫస్ట్ 3 + 2 అంటే 5. అంటే ఇక్కడ 2 రోజుల్లో కలిపి 5 యూనిట్లు పని. మనకి ఇక్కడ ఎంత ఇచ్చినారు? 24. అంటే ఈ నెంబర్తో ఎక్కడ వరకు పోతుందో అక్కడ వరకు చేయండి. సో 5 4 20. ఇంకా 5 20 అంటే ఎక్కువ అయిపోతుంది. సో 5 4 20 వరకు తీసుకుంటే ఇంకా ఎంత మిగిలింది నెంబరు? 4 మిగిలింది. సో ఇక్కడ 4 అనేది అయిపోయింది. సో ఈ 4 అనేది బట్ ఎన్ని రోజులు? 2 రోజులు కదా. సో ఈడొక రోజు ఈడొక రోజు. సో మనకి ఎన్ని రోజులు? 2 రోజులు కాబట్టి ఇంటూ 2. సో 4 2 8 అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ఎన్ని భాగాలు యూనిట్ ఉంది? అది 4 యూనిట్లు ఉండదు. సో ఆ 4 యూనిట్లు ఫస్ట్ అనేవాడు ఎన్ని యూనిట్లు చేస్తాడు? 1 యూనిట్ అయిపోతుంది. అంటే 1 రోజులో 3 యూనిట్లు అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఎన్ని యూనిట్లు ఉంటుంది? ఇంకా 1 యూనిట్ ఉంటుంది. ఆ 1 యూనిట్ని వాడు ఎన్ని ఎఫిషియన్సీతో చేయాలా? అంతే 1/2. సో మొత్తం 8 + 1 9. ఇక్కడ 1/2 ఉంది కాబట్టి 1/2. ఇక్కడ 2 అంటే 1 1 అదే ఇక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు అని ఫస్ట్ డే వీడు ఒక్కొక్క రోజు. సో ఇద్దరు కలిపి 2 రోజులు అని అర్థం. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చిన 178 అంటే ఒక పనిని ఏ మరియు బీలు వరుసగా 16 మరియు 18 రోజుల్లో పూర్తి చేయగలరు అంట. ఓకే, వారిద్దరూ రోజు మార్చి రోజు పని చేసిన మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అని క్వశ్చన్ ఇచ్చాడు. మళ్ళీ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? అన్నద్దు నువ్వు స్టార్ట్ చేస్తావు, నేను స్టార్ట్ చేస్తానా? ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఏ అనేవాడు 16 రోజుల్లో చేస్తాడంట ఒక వర్క్ని, బి అనేవాడు 18 రోజుల్లో చేస్తారంట. వారిద్దరు ఒక రోజు ఇచ్చి ఒక రోజు పని చేయాల. కానీ ఫస్ట్ ఎవరు పని చేస్తారో మనకి చెప్పాను. మరి మీరు ఆన్సర్ ఎట్లా చెప్తారండి? మీరు ఇప్పుడు పైన క్వశ్చన్లో మీకు ఏముండదు, ఎవరో ఒక పని చేస్తారు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఎవరో ఒక స్టార్ట్ చేస్తారని క్వశ్చన్ చెప్పాలి కదా. చెప్తేనే ఆ వర్క్ కంప్లీట్గా ఎన్ని రోజులు అయితే అప్పుడు మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. నువ్వేమంటావు? నువ్వు ఏ తీసుకొని చేయొచ్చు, ఫస్ట్ స్టార్ట్ చేసాడండి. ఇంకొకటి ఏం తీసుకొని చేస్తాడు?
అంటే అప్పుడు 2 ఆన్సర్లు వస్తావు కదా, మాకు అక్కడ 2 ఆన్సర్లు ఇచ్చినాడు ఏమన్నా ఆప్షన్స్లో యాడ్ 2 కనపడుతున్నాయా? అది లేదా ఇదని ఏమన్నా కనిపిస్తుంది అడా? కనిపిస్తున్నదా? అది లేదా ఇది లేదా కనిపించకపోతే మనకు ఆన్సర్ చేసేకి వస్తుందా? కాబట్టి ఆన్సర్ చేసేకి రాదు అది. సో 178 ఆన్సర్ చెప్పేకి రాదు. సో వీ కాంట్ సే ఆన్సర్. రైట్, నెక్స్ట్ చెప్పండి. 179 క్వశ్చన్ ఏముంటుంది చెప్పండి. 179 క్వశ్చన్ ఏం ఇచ్చినట్టు చెప్పండి. ఎక్స్ మరియు వైలు ఒంటరిగా చేసినప్పుడు ఒక పనిని 20 మరియు 30 రోజుల్లో చేయగలుగుతారు అనుకుంటున్నారు. అంటే ఎక్స్ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంట? 30 రోజుల్లో చేస్తారంట. వై ఎన్ని రోజుల్లో చేస్తారు? వై 20 సారీ 20 30 కదా. ఎక్స్ ఒక పనిని 20 రోజుల్లో చేస్తాడంట. వై అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడంట? 30 రోజుల్లో చేస్తున్నాడు అనుకుంటున్నాడు. అయితే వారిద్దరు కలిసి ఒక రోజు వేసి ఒక రోజు పని చేసిన మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు. ఇక్కడ కూడా సేమ్. మనకి ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసినారో తెలియదు కదా. సో ఏమనరు. సో ఇక్కడ కూడా మనకు ఆన్సర్ చెప్పడానికి రాదు. సో ఇవి కాన్సెంట్ ఎట్లా వస్తుంది? వారిద్దరు కలిసి రోజు విడిచి రోజు పని చేసిన మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని క్వశ్చన్. ఫస్ట్ ఎవరు చేస్తాయి? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారని చెప్తాను. కంప్లీట్ అవుతుంది నెంబరు. సో ఇది కంప్లీట్ అవ్వదు నెంబరు. సో 178 నెంబర్ అనేది కంప్లీట్ అవుతుందా? కంప్లీట్ కదా. చూడండి ఒకసారి నార్మల్గా రైటా. 178 నెంబర్స్ చెప్పండి. చెప్పండి 16 18. సో ఎల్సిఎం ఎంత అంటే 16 తొంభల 144 18 ఎంబల 140. అంటే ఇప్పుడు మనకి ఒక రోజు ఒక విడిచి వేసి అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముండదు 9 ఇది వచ్చేసి కసి అంటే మొత్తం ఒక రోజు వీడు 9 భాగాలు చేస్తారు. వీడు 8 భాగాలు చేసి ఎంత అవుతుంది? 17 అవుతుంది. రైటా. సో ఇప్పుడు ఈ 17 చేసినప్పుడు రైట్. సో ఈ 17 భాగాలు కనేటి మనకి ఈ నెంబర్ ఎక్కడి వరకు పోతుంది? ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందనే మరి కాకున్నప్పుడు మనం ఆన్సర్ చెప్పలేము. అది అర్థమైనా? ఇప్పుడు ఈ లెక్క చూడండి. ఇది కూడా వి కాంట్ సే. సెకండ్ లెక్క కూడా వి కాంట్ సే. చేయలేదా? ఏది నేను చెప్తాను. ఆడ స్టార్ట్ ఇచ్చినాడు కాబట్టి చేసుకోండి పైన. ఇక్కడ స్టార్ట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకో లెక్క చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. చెప్తాను. ఇప్పుడు ఎన్నో లెక్క 179 చెప్తాను మీకు. 179 చెప్పండి. ఏమి ఇచ్చాడు నెంబర్లు? సో ఇక్కడ 20 ఇక్కడ 30 ఇచ్చాడు. చెప్పండి ఏమి ఇచ్చాడు? ఆ ఎల్సిఎం ఎంత వస్తుంది? ఎల్సిఎం ఎంత వస్తుంది? సో 23 60 32 60. అంటే నేను చెప్తానంటే ఎవడు స్టార్ట్ చేసినా కానీ ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయితే నెంబర్ ఇది. చూడండి ఇద్దరు కలిసి స్టార్ట్ చేసి ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఏంటిది? ఇది ఏ వచ్చేసి అంటే ఫస్ట్ 3 చేస్తాడు, తర్వాత 2 ఒకటి చేస్తాడు అనుకో ఇద్దరు 2 రోజులు ఎంత చేస్తారు? 5. ఒకవేళ ఇది చేసినా కానీ ఎంత వస్తుంది? అంటే సేమ్ వస్తున్నదే లేదా? ఇక్కడ చూడండి. అప్పుడు ఇక్కడ ఫస్ట్ నార్మల్గా 9 8 అనేది తీసుకున్నప్పుడు కూడా 17 వస్తుంది. బట్ ఈ 5 అనే నెంబరు ఈ 60తో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుందనే లేదా? అవుతుంది అన్నప్పుడు ఒకటే నెంబర్ ఆన్సర్ కూడా ఇప్పుడు ఇది తీసుకున్నా కానీ ఆన్సర్ ఒకటే వస్తుంది. ఇట్లా కాకుండా మనము ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాదు అవుతుందా? అందుకోసమే వి కాంట్ సే అనకేసి టక్కన ఆన్సర్ చెప్పకూడదు ఎప్పుడంగానే. ఎప్పుడు చెప్పాలా? ఫస్ట్ అంటే మనం ఇప్పుడు ఎన్నో లెక్కకి 178 లెక్క మనం డైరెక్ట్ ఏం చేసినాను వి కాంట్ సే అనకేసి చెప్పినప్పుడు ఎవడైనా ఏడికి అనకేసి అడుగుతారా? ఏమని అడిగితే నెక్స్ట్ లెక్క చెప్పినప్పుడు కూడా వి కాంట్ సే కరెక్ట్ ఇది కూడా వి కాంట్ సే అనకేసి రైట్ అనకేసి అంటుంటారు మీరు. ఖచ్చితంగా అంటుంటుంది. ఆ పిల్లోడు ఒకటి చెప్పినాడు ఏమి అన్న డివిజిబుల్ అవుతుంది కదా అనకేసి అని. రైటా. సో మీరు ఎప్పుడైనా కానీ వి కాంట్ సే అని ఆన్సర్ వచ్చినప్పుడు చూడండి మీకు ఆప్షన్స్లోన వి కాంట్ సే అనకేసి ఇచ్చినాడంటే డివిజిబుల్ కాకూడదు ఫస్ట్. ఒకవేళ డివిజిబుల్ అయిందంటే ఆన్సర్ చేయాల. లేదు అన్నా కానీ మధ్యలోన అది లేదా ఇది అని ఇచ్చిన అనుకో ఆప్షన్స్లో ఏదైనా ఒకటి లేదా అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాల్సి వస్తుంది? ఆన్సర్ చేసి. ఎందుకనిపిస్తుంటే ఈ కండిషన్లో ఆన్సర్ చేస్తే 2 ఆన్సర్లు వస్తాయి. ఆన్సర్ రాదని కష్టం కాదు, దీనికి ఆన్సర్ వస్తుంది. బట్ ఎన్ని ఆన్సర్లు వస్తాయి? 2. అందుకని ఫస్ట్ విన్ తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది, విన్ తీసుకుంటే ఒక ఎగ్జాక్టిబుల్ డివిజిబుల్ కావాలి కాబట్టి రైటా. సో లేదా అని ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయాలా రైటా. ఒకవేళ లేదా మనకు డివిజిబుల్ కాకున్నప్పుడు లేదని ఆప్షన్స్ ఇవ్వలేకుంటే వి కాంట్ సే. లేదు ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఏముంటుంది? ఆన్సర్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏముంటుంది? డివైడ్ చేయాలి మనకి చెప్పండి 5తో చేయాలి. సో మనకు 5తో చేసి ఎంత వస్తుంది చెప్పండి? సో మనకి ఎన్ని రోజులు వేస్తారు? 12 రోజులు వేస్తారంటే తప్పు అవుతుంది ఆన్సర్.
ఇంటూ 2 చేయాలి, ఎందుకంటే వీడియో ఒక రోజు ఆల్టర్నేటివ్ డేస్ కదా చేసేది, కాబట్టి మనం దీన్ని ఏంటి చేయాలా ఇంటూ 2 చేస్తే అప్పుడు ఎన్ని రోజులు అవుతుంది 24 రోజులు అవుతుంది అనమాట. టక్కన 12 ఆప్షన్స్ ఫస్టే ఉన్నానుకో, టక్కన పెట్టి ఇడిస్తాం 12 అంటే పెట్టి కూడా 12. రైట్, చూడండి మనకి క్వశ్చన్ 180 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే, ఇద్దరు మిత్రులు ఉన్నారంట, ఏ మరియు బీలు కలిసి పని చేస్తూ ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి చేయగలుగుతున్నారంట, ఏ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నారంట 16 రోజులు చేయగలుగుతున్నారంట. రైట్, అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు, ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నాడంట, ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నాడు 32 రోజులు. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది, సో 16 ఎంట్ల 32, 32 ఒక అట్లా 32. అంటే చూడండి ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నది, ఎన్ని భాగాలు ఉన్నది, 1 యూనిట్ ఉన్నది. అప్పుడు బి యొక్క ఎఫిషియన్సీ కూడా ఎంత ఉంటుంది, ఎందుకంటే ఏ బి ఇద్దరు కలిపి 2 అంట, అందులో ఏ ఒకటి బి కూడా 1 అవుతుంది. రైటా, ఇప్పుడు వాళ్ళు ఏమవుతుంది అనుకుంటే ఈ పనిని రోజు విడిచి రోజు చేస్తారంట. అయితే ఎవరితో స్టార్ట్ చేసినారు, బితో స్టార్ట్ చేసినాడు. అంటే బి అనేవాడు ఫస్ట్ ఎంత యూనిట్ చేస్తాడు, 1 యూనిట్ చేస్తాడు. నెక్స్ట్ బి ఏ అనేవాడు ఏం చేస్తాడు, 1 యూనిట్ చేస్తాడు. అంటే ఎంత అవుతుంది 2 యూనిట్. అంటే మనకి ఈ నెంబర్ ఏమితో ఏంటి చేయాలి, ఫస్ట్ భాగం చేయాలా. సో 2తో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుండే కదా. సో 2 ఒక అట్లా 2, 2 ఆరులా 12 ఎగ్జాక్ట్ డివిజిబుల్. బట్ మనకి ఎన్ని రోజులు తీసుకునే టైం 2 డేస్ కదా. సో ఇంటూ, సో 16 ఎంట్ల 32. అర్థమైందా. ఇంకొకసారి మీకు 181 క్వశ్చన్ చేస్తే ఇంకొక క్లారిటీ వస్తుంది మీకు. చూడండి క్వశ్చన్ నెంబర్ 181 ఏమి ఇచ్చినాడు అనేది చూడండి. ఏ బి సిలు వరుసగా ఒక పనిని చెప్పినారు, ఎన్ని రోజులు చెప్తున్నారు చెప్పంటే, ఏ ఎంత, ఏ 24, బి 32, సి 48. రైటా. సో ఎల్సిఎం ఎంత 96. సో చెప్పండి 24 4, నెక్స్ట్ 32 3, 48 రెంట్ల. రైట్, అయితే చూడండి ఏమి ఇచ్చినాడు ఇప్పుడు, ఏతో మొదలుపెట్టి బి సి మరియు ఏలు వరుసగా ఏలు ఏమి ఇచ్చినాడు ఇలా క్వశ్చన్ ఏం అర్థం కావట్లేదు వీడు. ఏతో మొదలుపెట్టాను క్వశ్చన్. ఓకే, ఇఫ్ ద వర్క్ ఆన్ ది ఆల్టర్నేటివ్ డే స్టార్టింగ్ విత్ ఏ దెన్ బి అండ్ సి. ఓకే, ఇది తెలుగులో తప్పించినాడు. ఏతో మొదలుపెట్టి బిసి అని క్వశ్చన్ ఇచ్చినాడు, అట్లా ఇచ్చేయాలా. ఓకే, ఇచ్చిన తర్వాత అట్లా సో ఆన్ వర్క్ పోతే హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆల్టర్నేటివ్ డేస్ ఇస్ సేమ్. రైట్, సో మనకి ఏతో మొదలు పెట్టాలంటే ఏ ఎంత ఫస్ట్ 4 యూనిట్లు, బి సి అంటే టోటల్ ఎన్ని యూనిట్స్ వస్తాయి 9. అంటే 9 యూనిట్ ఎక్కడి వరకు పోతుందో చూడాలి ఫస్ట్. సో 9 పదవాలా ఏమంటారు అంటే అంటే 10 అంతే కదా. ఇప్పుడు అంటే ఈ 96 అనేది, ఈ 96 అనేది 9తో కొడితే కింద మీరు ఎక్కడ వరకు పోతుంది, 9 10 90 వరకు పోతుంది లేదా. అంటే ఎక్కడ వస్తే మనకి ఇక్కడ 10 అనేది కంప్లీట్గా పోతుంటుంది 10తోన. అర్థమైనా. బట్ ఈ 10 ఎంతమంది చేస్తున్నారు, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, అంటే ఎన్ని రోజులు మొత్తము. అంటే దీన్ని ఇప్పుడు ఏమితో చేయాలా అంటే 10 ముళ్ళ అంటే 30 రోజుల్లోనే ఎంత వరకు అయిపోతుంది, 90 వరకు అయిపోతుంది. అదే కదా, 9 10 90 వరకు అయిపోతుంది. ఇంకా ఎన్ని వరకు మిగిలి ఉంటాయి, 6 యూనిట్లు మిగిలి ఉంటుంది అని అనుకుంటే, ఈ 6 యూనిట్లోనా ఫస్ట్ మళ్ళీ ఎవరు వస్తారు అప్పుడు ఏతోనే స్టార్ట్ చేస్తారు. అంటే ఏ చేస్తారు అంటే మళ్ళీ ఒక రోజులో ఏ అంటే ఎన్ని యూనిట్లు అయిపోతాయి, ఏ చేసి ఒక రోజులో ఇంకా ఎన్ని యూనిట్లు మిగులుతుంది, 2 యూనిట్లు మిగులుతుంది. సో ఆ 2 యూనిట్ల పని ఎవరు చేయాలా, బీనే కదా చేయాల్సింది. ఎవరు చేయాలా, బి. అంటే ఎంత అవుతుంది 2/3. అప్పుడు ఎంత చెప్పండి 30 + 1 పోయి బై తర్వాత ఏముండదు 2/3. చూడండి మీకు నేను ఎక్కువ టైమ్ అండ్ వర్క్లోనా ఏం ఫార్ములాస్ ఏమని చెప్పినాను ఇప్పటివరకు మీకు ఒక్కటి అది కాకుండా లేవని చెప్పినానా. బట్ ఇప్పుడు దాంతో కలిపేసి కూడా మొత్తం కొన్ని 3 ఫార్ములాస్ చెప్తాను. రైట్, ఈ 3 ఫార్ములాస్ నార్మల్ గుర్తుపెట్టుకోండి. చూడండి ఏమంటే చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ఇక్కడ సంబంధం లేని కాన్సెప్ట్ కూడా చెప్తాను, అవి నెక్స్ట్ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. చూడండి నార్మల్గా ఏ ఒక పనిని ఏ రోజుల్లోనే చేస్తారనుకున్నాండి, బి ఒక పనిని బి రోజుల్లోనే చేస్తారనుకున్నాండి. అయితే ఏ మరియు బీలు ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని క్వశ్చన్ అడిగినప్పుడు, ఏ మరియు బీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని కష్టం మీరు క్వశ్చన్ అడిగి మరి ఏమని చెప్పింది మీకు, ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. ఏంటికి ఇది, దీనికి ఏ మరియు బీలు ఇద్దరు కలిసి ఏ కొన్ని సంథింగ్ కొన్ని రోజుల్లో చేస్తాడు, బి ఒక పని కొన్ని రోజుల్లో చేస్తాడు.
ఏ మరియు బీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు అని క్వశ్చన్ అంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పండి. రైటా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమని క్వశ్చన్ అంటారంటే ఏ ఒక పని ఏ రోజుల్లో చేస్తాడు, బి ఎన్ని రోజులు చేస్తాడో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏ ప్లస్ బి ఎన్ని రోజుల్లో చేస్తాడో ఇచ్చినాడు అని క్వశ్చన్ అనుకుందాం. రైటా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ప్లస్ బి ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తాడని క్వశ్చన్ అనుకుంటారంటే ఒకటి ఎక్స్ అనుకున్నాండి ఏదైనా ఒకటి, కానీ మీకు ఆన్సర్ చెప్తాను, మరి దీని ప్రకారమే చెప్తాను, బట్ మీరు చూసుకోండి. ఏ ప్లస్ బీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు, ఎక్స్ రోజులు చేస్తారు. లేదంటే ఇంకొకసారి చూడండి, ఇక్కడ మీకు చెప్తుంది చూడండి. ఏ ఒక పని ఎక్స్ రోజుల్లో చేస్తాడు అనుకుందాం, బి ఎన్ని రోజుల్లో చేస్తాడు, వై రోజుల్లో చేస్తాడు. అప్పుడు ఏ ప్లస్ బి ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది అది క్వశ్చన్, మనకి ఇక్కడ క్వశ్చన్ అది. అప్పుడు మీరు ఏం చేయాలా, ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ మరియు బిలో ఇవ్వలేదు ఇది. ఫస్ట్ వీళ్ళిద్దరు ఎన్ని రోజులు చేశారు క్వశ్చన్, ఏ ప్లస్ బి ఇద్దరు ఎన్ని రోజులు చేశారు క్వశ్చన్ ఎక్స్ ప్లస్ 6. అర్థమవుతున్నదని లేదా? ఇప్పుడు నెక్స్ట్ వీందన్ని చేయొచ్చు, వీందని ఏదని ఇవ్వని. అర్థమవుతుండేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదని చేయొచ్చు, ఏదని ఇవ్వని. వాడు ఏమంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ బి ఒక పని వై రోజుల్లో చేస్తారని క్వశ్చన్ అంటే మనం ఏం కనుక్కోవాలా, ఏ కాదు. ఒకవేళ ఇది ఇవ్వలేదు, ఒకవేళ ఏ అనేవాడు వై రోజుల్లో చేస్తే ఏం కనుక్కోమంటాడు, బీని అనుకోమంటాడు. ఏదైనా కానీ ఒకటే. అప్పుడు ఏం చేయాలి గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇది ఇంటూ ఇది చేయాలి ఫస్ట్, ఇది ఇంటూ ఇది. సో మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి కదా, దీనికి కనుక్కొచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ వై బై కింద ఏం చేయాలి క్వశ్చన్ అంటే వై మైనస్ ఎక్స్. ఇప్పుడు నా నార్మల్ ఎందుకు నా వై మైనస్ ఎక్స్ మైనస్ వై రాస్తారని మీరు అనుకుంటారు. నార్మల్గా చూడండి, ఇద్దరు కలిసి పనిచేస్తే తక్కువ రోజుల్లో పని అయిపోతుంది. అంటే దీని వాల్యూ ఎట్లుంటుంది, చిన్నగా ఉంటుంది. ఒక్కడే చేసి ఎక్కువ రోజులు పడతారని లేదా, అప్పుడు పెద్ద దాంట్లో నుంచి చిన్న దగ్గర తీసేసింది, అందుకని వై మైనస్ ఎక్స్. సో ఇది ఒక ఫార్ములా. ఇది కాకోకున్నట్లా ఇంకొకటి ఏముంటుంది చూడండి, ఇప్పుడు ఏ ఉంటుంది, తర్వాత బి ఉంటుంది, తర్వాత ఏ ప్లస్ బి ఉంటుంది. ఇక్కడ ఏ ప్లస్ బి అనే వాళ్ళు ఇద్దరు కలిసి ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తారు క్వశ్చన్ అంటే ఎక్స్ రోజుల్లో చేస్తారు. రైటా? ఏ అనేవాడు ఎట్లా చేస్తారంటే వాళ్ళిద్దరూ ఎన్ని రోజులు అయితే చేస్తారనో, కలిసి చేసి ఎన్ని రోజుల్లో చేస్తారనో అన్ని రోజుల కంటే ఒక ఏ రోజులు ఎక్కువ సమయం తీసుకుంటాడు. అంటే ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తారంటే ఏ మరియు బీలు ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజులనైతే చేయగలుగుతారనో ఆ చేయగలిగే పని కంటే ఎన్ని రోజులు ఎక్కువ టైం తీసుకుంటాడంట, ఏ రోజులు ఎక్కువ తీసుకుంటాడంట. ఒకవేళ బి ఎన్ని రోజుల్లో చేస్తారని క్వశ్చన్ అంటే సేమ్ వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పని చేయగలుగుతారు, ఎన్ని రోజులు చేయగలుగుతారు, ఎక్స్ రోజుల్లో చేయగలిగితే దానికంటే కొన్ని రోజులు ఎక్కువ తీసుకుంటాడు. ఎన్ని రోజులు ఎక్కువ తీసుకుంటాడు అంటే బి రోజుల్లో ఎక్కువ తీసుకుంటాడు. అర్థమైందా? అయితే క్వశ్చన్ ఏమని క్వశ్చన్ అంటే ఇప్పుడు ఏ ప్లస్ బీలు ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేది కనుక్కోండి. అంటే ఏం వాల్యూ కనుక్కోవాలా, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కున్నప్పుడు సింపుల్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏ ఇంటూ బీని చేసేది చెప్పాయి, ఏ ఇంటూ బి రూట్. ఇంకేం ఫార్ములా చెప్తాను ఇప్పుడు మీకు, ఈ మూడే ఉంటాయి ఫార్ములాస్. అలా ఇవి లేకోకున్నట్లు కూడా చేయొచ్చు, ప్రొసీజర్ ప్రకారం చేయొచ్చు, ఎల్సిఎం మెథడ్ చేయొచ్చు. బట్ ఇవి ఉంటే గినా కొన్నిసార్లు చాలా యూజ్ అవుతాయి. రైటా? సో ఈ మూడు నేర్చుకోవడం, ఇన్నోటి నేర్చుకున్నాం, ఈ మూడు నేర్చుకోలేమా, అనవసరమైనవి అయితే చెప్పు నువ్వు, మనకి చాలా యూజ్ అవుతాయి అనుకుంటేనే మనకు చెప్తా. కాబట్టి ఈ మూడు గుర్తుపెట్టుకున్నాండి. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 199 అండ్ 200 లెక్క చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. ఇద్దరు వ్యక్తులు ఏ మరియు బీలు కలిసి ఒక పని చేయడానికి ఒప్పుకున్నారు. రైటా? ఏ ప్లస్ బి మొత్తం పనిని పూర్తి చేయడానికి పట్టే సమయం కంటే ఏ ఒక్కడే 8 గంటలు అధికంగా తీసుకుంటాడు. చూసివే, ఏ ఒక్కడే ఎంత టైం తీసుకుంటాడంట, ఏ మరియు బీలు కలిసి చేసే సమయం కంటే 8 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటాడు. అలాగే బి ఒక్కడే చూడండి 4.5 గంటలు అధికంగా పడుతుంది. బి ఒక్కడికైతే ఎన్ని గంటలు అధికంగా పడుతుందంట, 4.5. చూడండి ఇప్పుడు డైరెక్ట్ మనకి 8 ఇంటూ 4.5 ఏమన్నా రాయొచ్చు, 4 అంటే 8 ఒకటి 9/2 రెండవ కాట్ల 2 సో 9 నాలా 36 రూట్ చేసి ఏమొస్తుంది, ఏమొస్తుంది 6. సో వాళ్ళిద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు చెప్పండి, 6 రోజుల్లో చేయగలుగుతారు. రైట్? వాడు అడిగింది అదేనే, వారిద్దరు కలిసి చేసే సమయం అయితే 6 రోజులే. రైట్? ఏమన్నారు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఏ మరియు బిలో ఒక పని చేయడానికి నియమించబడ్డారు. ఏ మరియు ఇద్దరు కలిసి చేస్తే పట్టే సమయం కంటే ఏ ఒక్కడికి 14 గంటలు ఎక్కువ పడుతుంది, బి ఒక్కడికే చేస్తే 3.5 గంటలు ఎక్కువ పడుతుంది అని కష్టం అంటున్నాడు. సో ఏ ఒక్కడంటే కానీ ఎన్ని గంటలు, 14 గంటలు. బి అంటే 3.5 అని కష్టం అంటే 3 × 6 1 7/2 అంటే రెండవ కాట్ల
2,14 అంటే 7,49 రూట్ కనుక్కుంటే ఎంత వస్తుంది? వాళ్ళిద్దరు కలిసి ఎన్ని గంటల్లో చేసేస్తారు? 7. రైట్.